ఓకేనా? స్టార్ట్ చేయాలా? అయిపోయిందమ్మా, స్టార్ట్ చేద్దామా? రైట్. ఏం చెప్తున్నా మీదకి? రైట్. నెక్స్ట్, పార్లమెంటులో స్పీకర్ గురించి చెప్తున్నాం కదా? రైట్. మరి ఇంతకీ ఇండియాలో వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ది స్పీకర్? టిల్ ద అపాయింట్మెంట్ ఆఫ్ న్యూ స్పీకర్. 5 years అని చెప్పొద్దు. జనరల్గా అయితే లోక్సభ టెన్యూర్ 5 years. ఈయనది మాత్రం ఎప్పటి వరకు? కొత్త స్పీకర్ వచ్చేంత వరకు. మరి ఇండియాలో లాంగెస్ట్ టర్మ్ స్పీకర్ గా పనిచేసిన పర్సన్ బలరాం జక్కర్. ఏం పేరమ్మా? బలరాం జక్కర్. ఈయన 2 times అయ్యారు. బలరాం జక్కర్ లాంగెస్ట్ టర్మ్ సర్వింగ్ స్పీకర్ ఇన్ ఇండియా. మరి షార్టెస్ట్ టర్మ్ సర్వింగ్ స్పీకర్ ఇన్ ఇండియా బాలీరామ్ భగత్. ఇద్దరు సిమిలర్ నేమ్సే. బాలీరామ్ భగత్ షార్టెస్ట్ సర్వింగ్ స్పీకర్. లాంగెస్ట్ టర్మ్ సర్వింగ్ స్పీకర్ ఎవరంటే బలరాం జక్కర్. రైట్. సో ఇంకా స్పీకర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోషన్స్ ని పాస్ చేస్తారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి మనకి పార్లమెంట్ లో. ఒకటి కాల్ అటెన్షన్ మోషన్. కాల్ అటెన్షన్ మోషన్ ఏంటి సార్? కాల్ అటెన్షన్ మోషన్ అంటే జనరల్ గా పార్లమెంట్ లో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఒక 50 అంశాలు డిస్కస్ చేయాలి. 50 అంశాలు ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి. ముందు డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఎవరు రాసిచ్చారు? అపోజిషన్ పార్టీ, అంతే కదా? స్టార్ మార్క్ ఎవరు పెట్టారు? స్పీకర్. డిస్కషన్ స్టార్ట్ చేసింది ఎవరు? స్పీకర్. అందులో ఎవరైనా ఒక మెంబర్, ఎనీ మెంబర్ ఫ్రమ్ అపోజిషన్, ఎందుకంటే లీడింగ్ పార్టీ నుంచి ఎవరు రారు, అపోజిషన్ నుంచి ఎవరైనా లేచి పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మ్యాటర్ని ఫస్ట్ డిస్కస్ చేయాలి అనే మోషన్ని తీసుకురావచ్చు. అయ్యా, మేము ఒక 15-20 క్వశ్చన్లు రాసిచ్చినాం మీకు. అందులో ఈ క్వశ్చన్ మాకు అంతగా అవసరం లేదు, దీని మీద మనం డిస్కషన్ చేద్దాం అని చెప్పి అడగొచ్చు. దాన్ని ఏమంటాం మనం? కాల్ అటెన్షన్ మోషన్. ఏమనాలా? కాల్ అటెన్షన్ మోషన్ అంటాం మనం. సెకండ్ వన్ క్లోజర్ మోషన్. క్లోజర్ మోషన్ అంటాం మనం. క్లోజర్ మోషన్. క్లోజర్ మోషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సభ ఒక 50 రోజులు 60 రోజులు జరుగుతుంది అనుకోండి అమ్మా, 50-60 days జరుగుతుంది అనుకుందాం. దాని టర్మ్ని తగ్గించమని చెప్పి ఎవరైనా అడగచ్చు. అర్థమైందా? సభ కాలాన్ని తగ్గించమని అడగచ్చు. లేదా ఈరోజు 9 వరకు సెషన్ జరుగుతుంది అనుకోండి, లేదు సార్ 7 వరకు జరపండి అని చెప్పి అడగొచ్చు. దాన్ని ఏమంటామంటే క్లోజర్ మోషన్ అంటాం. అర్థమైందమ్మా? సింపుల్గా చెప్పాలంటే మన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చూసినప్పుడు ఒక జోకర్ ఉంటాడు. ఈడ పల్లారెడ్డి అని ఒక జోకర్ ఉంటాడు. సార్ 14-15కి చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, 2 రోజులు సమావేశాలను ఆపండి సార్ అని అడిగిండు. అర్థమైందమ్మా? సో ఆయన ఎవరు పట్టించుకోలే, వదిలేసిండ్రు. జనరల్గా అయితే చేయొచ్చు అట్లా. దాన్ని ఏమంటాం మనం అంటే క్లోజర్ మోషన్ అంటాం. ఏమనాలా? క్లోజర్ మోషన్ అంట. రైట్. సో కాల్ అటెన్షన్ మోషన్ అంటేనేమో పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న మ్యాటర్ మీద డిస్కస్ చేయడం. క్లోజర్ మోషన్ అంటేనేమో టర్మ్ ని తగ్గించడాన్ని ఏమనాలి మనం? క్లోజర్ మోషన్ అంటాం. నెక్స్ట్ ఏమన్నామంటే ప్రివిలైజ్ మోషన్ అంటున్నాం మనం. ప్రివిలైజ్ మోషన్ అంటాం మనం. ఏంటి సార్ ప్రివిలైజ్ మోషన్ అంటే? ఇప్పుడు సభలో డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరుగుతున్నప్పుడు కన్సర్న్ మినిస్టర్ సభని తప్పుదోవ పట్టిస్తున్నారు. అంటే యాక్చువల్గా మ్యాటర్ ఒకటి, డిస్కస్ చేసేది ఒకటి. అప్పుడు సభలో ఎవరైనా ఒక మెంబర్ ప్రివిలేజ్ మోషన్ని తీసుకురావచ్చు. సో పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటరే సార్ ఇది. సో ఇక్కడ మ్యాటర్ ఒకటి, ఆయన మాట్లాడేది ఒకటి, దానికి దీనికి అసలు సంబంధం లేదు అని చెప్పి తీసుకురావచ్చు. రైట్. తర్వాత సెన్సార్ మోషన్. సెన్సార్ మోషన్ అనేది ఒక మెంబర్ పైన కానీ టోటల్ మెంబర్స్ పైన కానీ తీసుకురావచ్చు.
సో దేనికి సంబంధించి అంటే ఎవరైనా సభ మర్యాదలు పాటించకపోయినా, లేదు అంటే దానికి సంబంధించినటువంటి ఏమైనా తప్పుదోవ పట్టించినా కూడా దానికి సంబంధించి ఏ మోషన్ అన్నాం? సెన్సార్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్. ఏ మోషన్? నో కాన్ఫిడెన్స్ మోషన్. మీకు తెలుసు ఆల్రెడీ. ఎంతమంది ఉండాలి? 273 మెంబర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 250 మెంబర్సే ఉన్నారు, రైట్. ఇంకొక ఎంతమంది తక్కువ ఉన్నారు? 23 మెంబర్స్ తక్కువ ఉన్నారు. ఆ 23 మెంబర్స్ మెజారిటీ చూపించుకోమని చెప్పి స్పీకర్ చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ నో కాన్ఫిడెన్స్ మోషన్. కాన్ఫిడెన్స్ మోషన్ కూడా ఉంటుంది. నో కాన్ఫిడెన్స్ ఉంది, కాన్ఫిడెన్స్ మోషన్ కూడా ఉంటుంది. కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటంటే, ఇందాక వస్తున్నప్పుడు మనోడు ఒకడు క్వశ్చన్ అడిగిండు. ఏమనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. వీళ్ళిద్దరూ అలయన్స్లో లేరు. వైఎస్ఆర్సీపీ ఉంది. ఇప్పుడు ఇక్కడ కోరం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో 175/2 + 1 కదమ్మా, అంతే కదా? 175/2 + 1 ఇస్ ద కోరం, రైట్. అంటే ఎంతమంది ఉండాలా? 2 8s are 2 2s are అంటే 83 మెంబర్స్ ఉండాలి, అంతే కదా? 83 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీకి 60 సీట్లు వచ్చినాయి అనుకుందాం. వైఎస్ఆర్సీపీకి 60 వచ్చాయి. ఇంకెన్ని ఉంటాయి? 60లో 175లో 60 పోయినా ఇంకెన్ని ఉంటాయి? 120 కదా? ఎంత? 115. 115లో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశంకి 80 వచ్చినాయి అనుకుందాం. 80 వచ్చినాయి అనుకుందాం. ఇంకెన్ని ఉంటాయి? 30నా? 35 సీట్లు జనసేనకు వచ్చినాయి అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఎవరు కూడా గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి లేదు. జనసేన లేదు, వైఎస్ఆర్సీపీ లేదు, నెక్స్ట్ తెలుగుదేశం లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు స్పీకర్ ఏం చేస్తాడంటే, ఎవరికొకరికి అవకాశం ఇస్తాడు. ముఖ్యమంత్రిగా స్పీకర్ కాదు, గవర్నర్ ఎవరికొకరికి అవకాశం ఇస్తాడు. ఎక్కువ సీట్లు ఎవరికి ఉన్నాయి? చంద్రబాబు నాయుడుని పిలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. చేయించిన తర్వాత స్పీకర్ ఏం చేస్తాడంటే టైం ఇస్తాడు. 1 వీకో 1 డేనో 2 డేసో 1 వీకో అట్లా టైం ఇస్తాడు. టైం ఇచ్చి మీరు ఇంకొక 3 సీట్స్ని మీరు సంపాదించాలి. ఈ 3 రోజుల లోపల లేదా వారం రోజుల లోపల ఆ 3 సీట్స్ని కూడా మీరు సంపాదిస్తే మీ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది, లేకపోతే మీ గవర్నమెంట్ సస్పెండ్ అయ్యింది అని చెప్తాడు. దాన్ని కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు. అర్థమైంది కదమ్మా? అట్లాంటి మోషన్ అనమాట ఇది, కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు. ఎవరికి క్లియర్ మెజారిటీ దాని సందర్భంలో ఇది జరుగుద్ది. అంటే అట్లాంటి సందర్భాల్లో గవర్నర్కి కీ రోల్ ఉంటుంది అనమాట. అట్లాంటి సిచ్యువేషన్లో జనరల్ ఇది కర్ణాటక స్టేట్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అర్థమైందమ్మా? సో ఇది కాన్ఫిడెన్స్ మోషన్ అంటున్నాం మనం, రైట్. అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మోషన్. ఏమన్నా? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మోషన్ ఇంతమంది చెప్పుకున్నాం కదా మనం. బెంచ్ల పైన కొట్టాలి, అయిపోయిన తర్వాత ఏంటి బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత కొట్టాలి. ఇప్పుడేమొద్దు, రైట్. అయిపోయిన తర్వాత కొట్టాలి. కొట్టినోళ్ళ కంటే కొట్టినోళ్ళే ఎక్కువ ఉన్నారనుకోండి, ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోషన్స్ ఇన్ పార్లమెంట్. అలాగే పార్లమెంట్లో కొన్ని స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్ కమిటీస్. ఓల్డెస్ట్ కమిటీ ఇన్ స్టాండింగ్ కమిటీస్ ఆఫ్ ది పార్లమెంట్, ఓల్డెస్ట్ కమిటీ ఏమన్నాం సార్ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఏ కమిటీ అన్నా? 1926లో ఫామ్ అయింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. దీనికి చైర్మన్ ఉంటాడు. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ యొక్క టెన్యూర్ ఎంత అంటే 1 year. 1 year. ఈయన ఎవరు అపాయింట్ చేస్తారేనని అంటే స్పీకర్, లోక్సభ స్పీకర్ అపాయింట్ చేస్తాడేనని. ఎవరిని? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ని. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ని అపోజిషన్ నుంచి ఎందుకు తీసుకున్నారు అంటే ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, అపోజిషన్ అడగాలి. పబ్లిక్ అకౌంట్స్ అంటేనే ప్రజల లెక్కలు కదా, ప్రజల లెక్కలు అడగాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? అపోజిషన్ మీద ఉంటుంది. అందుకని అపోజిషన్ పార్టీ నుంచి తీసుకున్నారు. కాకపోతే టెన్యూర్ ఎంత? 1 year. ఎందుకు 1 year కంటే ఎక్కువ లేదంటే ఈ లోపు గవర్నమెంట్ అపోజిషన్ అయిన కుమ్మకైతే. అర్థమైందా? అందుకని 1 year ఇచ్చారు ఈయనకు పదవి. అర్థమైందమ్మా? కాబట్టి ఓల్డెస్ట్ కమిటీ ఇది. సో దీంట్లో లోక్సభ రాజ్యసభ ఇద్దరు నుంచి మెంబర్స్ ఉంటారు. అర్థమైందమ్మా? సో నెక్స్ట్ ఏమన్నామంటే నెక్స్ట్ ఎస్టిమేషన్ కమిటీ అంటున్నాం మనం. ఎస్టిమేషన్ కమిటీ అంటున్నాం మనం. సో ఎస్టిమేషన్ కమిటీ అంటే లార్జెస్ట్ కమిటీ ఇన్ పార్లమెంటరీ కమిటీస్. పార్లమెంటరీ కమిటీస్ అన్నిట్లోకి పెద్ద కమిటీ ఏది అంటే ఎస్టిమేషన్ కమిటీ. ఈ 2 కమిటీస్ ని కలిపి ట్విన్ కమిటీస్ ఆఫ్ పార్లమెంట్ అని పిలుస్తారు. ఈ 2 కమిటీస్ ని
గట్టిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీని, ఎస్టిమేషన్ కమిటీని. కాకపోతే దీంట్లో రాజ్యసభ నుంచి మెంబర్స్ ఉండరు. అర్థమైందమ్మా? సో ఈ రెండు కమిటీస్ ఏమంటున్నాం మనం? ట్విన్ కమిటీస్ ఆఫ్ ది పార్లమెంట్ అంటాం. అలాగే లైబ్రరీ కమిటీ ఉంటుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కమిటీస్ పనిచేస్తాయి మనకి పార్లమెంట్ లో. వీళ్ళకి సంబంధించిన చైర్మన్స్ అన్నిటిని అపాయింట్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే లోక్సభ స్పీకర్దే. రైట్. మరి ఇంకా లోక్సభ స్పీకర్ జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ జరిగినప్పుడు మీకు తెలుసు, గుర్తుంది, వాట్ ఈస్ జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్? ఏదైనా ఒక బిల్ విషయంలో రెండు హాల్స్ లో టై అయింది. అట్లాంటి ఏం చేస్తారు? అట్లాంటి సందర్భంలో బై ద ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అందరినీ కూర్చోబెట్టి డిస్కషన్ చేస్తారు. అట్లాంటి సందర్భంలో దీనికి చైర్మన్ గా ఎవరు ఉంటారు అంటే లోక్సభ స్పీకర్. జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ జరిగినప్పుడు దానికి చైర్మన్ గా ఎవరు ఉండాలి? లోక్సభ స్పీకర్ ఉండాలి. జరిగిందా ఇప్పటి వరకు? 3 times. ఎప్పుడెప్పుడు జరిగింది? నెంబర్ 1 1961 ఏ బిల్ వచ్చింది? యాంటీ డౌరీ యాక్ట్. నెక్స్ట్ ఏమన్నా? 1978 ఏమన్నా? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. నెక్స్ట్ పోటా యాక్ట్ వచ్చింది. రైట్. సో 3 times జరిగింది. ఈ 3 sessions కి అటెండ్ అయిన ఒకే ఒక పర్సన్ అటల్ బిహారీ వాజ్పేయి. క్లియర్? రైట్. ఇది ఓవరాల్ గా మనకి లోక్సభ. మరి ఫస్ట్ లోక్సభ స్పీకర్ జీవి మౌలలంకార్, గణేశ వాసుదేవ మౌలలంకార్, జీవి మౌలలంకార్. రైట్. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్ మీరా కుమార్. ఎవరండి? సెకండ్ ఉమెన్ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఎవరండి? సుమిత్రా మహాజన్ సెకండ్ ఉమెన్ లోక్సభ స్పీకర్. ప్రజెంట్ ఎవరు ఉన్నారు? ఓం బిర్లా ఫ్రమ్ విచ్ స్టేట్? రాజస్థాన్. ఏ స్టేట్ అమ్మా? రాజస్థాన్ స్టేట్ నుంచి వచ్చారు ఆయన. రైట్. మరి ఇండియాలో లాంగెస్ట్ టర్మ్ ఉన్నటువంటి లోక్సభ ఇది అంటే 5th లోక్సభ టర్మ్ ఇస్ ద లాంగెస్ట్ టర్మ్. యాక్చువల్గా 5 years ఉండాలి, కానీ 6 years ఉందన్నమాట. ఇది 6 years ఉంది. ఇందిరాగాంధీ వచ్చింది మధ్యలో, అందుకని 6 years ఉంది ఈ టర్మ్. అలాగే షార్టెస్ట్ టర్మ్ ఉన్నటువంటి లోక్సభ ఏది అంటే 12th లోక్సభ షార్టెస్ట్. ఏది? లాంగెస్ట్ ఏది? 5th ఏమో లాంగెస్ట్, షార్టెస్ట్ ఏమో. రైట్. ఇది 6 years ఉంది, ఇది 4.5 years ఉంది. రైట్. కాబట్టి లాంగెస్ట్ టర్మ్ ఏమన్నా, షార్టెస్ట్ టర్మ్ ఏమన్నా? ఫస్ట్ స్పీకర్ లాంగెస్ట్ టర్మ్ స్పీకర్ గా సర్వ్ చేసింది బలరాం జక్కర్. ఏమన్నా? నెక్స్ట్ షార్ట్ టర్మ్ చేసింది బలిరాం భగత్. మరి పదవిలో ఉండగా చనిపోయినటువంటి స్పీకర్ జిఎంసి బాలయోగి. హూ డైడ్ ఇట్ ఆఫీస్? విన్నారా ఆయన పేరు ఎప్పుడైనా? బాలయోగి స్టేడియం ఉంటుంది అక్కడ, ఇక్కడ మన ఏమంటారు దాన్ని, అమీర్పేట నుంచి కొండాపూర్ వెళ్తున్న రూట్లో ఉంటుంది. రైట్. ఎస్ఆర్ నగర్ అనుకోండి. సో జిఎంసి బాలయోగి మనోడే, తెలుగోడు. ఈయన శ్రీకాకుళం వరదలు వచ్చినాయి, చూసి రావడానికి వెళ్తున్నాడు పాపం హెలికాప్టర్లో. కోనసీమ దగ్గరికి వచ్చిన తర్వాత కొబ్బరి చెట్లు కొబ్బరి ఆకులు ఉంటాయి కదా పైన, హెలికాప్టర్కి దాకినాయి, కూలిపోయింది విమానం, హెలికాప్టర్, చనిపోయింది. రైట్. సో అట్లా వెదర్ బాగాలేనప్పుడు వేయండి, ఆయన కనిపించదు కదా, చనిపోయాడు. కాబట్టి హూ డెడ్ ఇట్ ఆఫీస్ ఎవరైనా? జిఎంసి బాలయోగి. ఏం పేరమ్మా? ఇవి ఓవరాల్ గా మనకి లోక్సభ గురించి. రైట్. లాస్ట్ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 124 to 151. We says about what? సుప్రీం కోర్ట్. మాక్సిమం సుప్రీం కోర్టు మీద క్వశ్చన్స్ అడిగితే ప్రజెంట్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు, ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు, అట్లాంటి క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. రైట్. మరి ఇండియాలో ఫస్ట్ ఏ కోర్టు స్టార్ట్ అయిందమ్మా? ఫెడరల్ కోర్టు స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ యాక్ట్ ని బేస్ చేసుకొని? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ని బేస్ చేసుకొని. ఆ రోజు ఎంతమంది ఉన్నారు? రైట్. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు? సర్ ఎలిజా ఇంఫే. ఎవరైనా? ఎక్కడ స్టార్ట్ అయింది? కోల్కత్తా. ఎక్కడ స్టార్ట్ అయింది? 1935 లో దీన్ని ఎక్కడికి షిఫ్ట్ చేశారు? కోల్కత్తా నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేశారు? ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. సో 1950లో
ఫెడరల్ కోర్టు కాస్త ఎలా మారింది? ఆ రోజు 1+6 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ చీఫ్ జస్టిస్ హెచ్.జే. కానియా. ఎవరున్నారమ్మా? ప్రజెంట్ ఎవరున్నారన్నా? చంద్రచూడ్. ఎవరున్నారమ్మా? ఫస్ట్ ఉమెన్ జస్టిస్ ఫాతిమా బీబీ. ఏం పేరమ్మా? ఫస్ట్ ఉమెన్ జస్టిస్, నాట్ చీఫ్ జస్టిస్. ఫస్ట్ జస్టిస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఎవరన్నా? ఫాతిమా బీబీ. ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ గా కాబోతున్నవారు నాగరత్నం ఫ్రమ్ మైసూర్, కర్ణాటక స్టేట్. నాగరత్నం. సో ఈమె ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ కాబోతున్నారు ఫ్యూచర్ లో. రైట్. సో 27 లో కాబోతున్నారు ఈమె. రైట్. ఎవరామె? నాగరత్నం. షీస్ ఫ్రమ్ కర్ణాటక స్టేట్. ఆమె కూడా సౌత్ నుంచి రాబోతున్నారు మనకి నాగరత్నం. రైట్. మరి సుప్రీంకోర్టు గురించి మాట్లాడినప్పుడు మరి సుప్రీంకోర్టుకి సంబంధించి ఏమేం కేసుల్ని పరిష్కరిస్తుంది? నెంబర్ 1, ఫండమెంటల్ రైట్స్ వయోలేషన్ జరిగితే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఎస్ ఆర్ నో? స్టేట్ కి సెంట్రల్ కి మధ్య కాంట్రవర్సీస్ వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. స్టేట్ మధ్య కాంట్రవర్సీస్ వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అర్థమైందమ్మా? ఫండమెంటల్ రైట్స్ వయోలేషన్ జరిగినా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. స్టేట్ అండ్ సెంట్రల్ కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. స్టేట్ అండ్ స్టేట్ కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అకార్డింగ్ టు 71 అని చెప్పాం మనం. ఇలాంటి కేసెస్ లో మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. మేజర్ కేసు. మిగతా కేసెస్ లో కూడా వెళ్ళొచ్చు, కానీ ఇవి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. ఎలా? ఏం లేకుండా. ఏమేం కేసెస్ అన్నాం? ఫండమెంటల్ రైట్స్ వయోలేషన్, స్టేట్ అండ్ సెంట్రల్ కాంట్రవర్సీస్, నెక్స్ట్ స్టేట్ అండ్ స్టేట్ కాంట్రవర్సీస్, కాంట్రవర్సీస్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. రైట్. మరి సుప్రీంకోర్టులో ప్రజెంట్ 33+1 ఉన్నారు. 33 మెంబర్స్ జస్టిస్, ఒక చీఫ్ జస్టిస్ ఉన్నారు ప్రస్తుతం. ఎక్కడ? సుప్రీంకోర్టులో. రైట్. మరి సుప్రీంకోర్టుకి కొలీజియం ఉంటుంది. ఏముంటుందన్నా? కొలీజియం మీన్స్ గ్రూప్ ఆఫ్ జస్టిస్. వీళ్ళు ఏం చేస్తారు? అపాయింట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ చీఫ్ జస్టిస్ లో కీ రోల్ పోషిస్తారు. అలొకేషన్ ఆఫ్ కేసెస్ లో కూడా వీళ్ళు కీ రోల్ ని పోషిస్తారు. అంటే జనరల్ గా సుప్రీంకోర్టు జస్టిస్ కానీ చీఫ్ జస్టిస్ కానీ ఏ బేసిస్ లో వస్తారు అంటే సీనియారిటీ బేసిస్ లో వస్తారు. సీనియారిటీ బేసిస్ లో వస్తారు. ఆ సీనియారిటీ బేసిస్ లో వస్తున్నారా లేదా అని చూసుకునేది ఎవరు అంటే కొలీజియం. అలాగే అలొకేషన్ ఆఫ్ కేసెస్ అందరికీ ప్రాపర్ గా జరుగుతున్నాయా లేదా అని చూసుకునేది కూడా ఎవరు అంటే కొలీజియం. అలాంటి కేసెస్ వచ్చినప్పుడు కొలీజియం కూడా కొన్ని గైడెన్స్ ఇస్తుంది సుప్రీంకోర్టు జస్టిస్ కి చీఫ్ జస్టిస్ కి. ఏం కేసెస్? ఫండమెంటల్ రైట్స్ వయోలేషన్ కానీ, స్టేట్ అండ్ సెంట్రల్ కాంట్రవర్సీస్ కానీ, స్టేట్ అండ్ స్టేట్ కాంట్రవర్సీస్ కానీ, నెక్స్ట్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కానీ. అలాగే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ విషయంలో కూడా కొలీజియం ఇన్వాల్వ్ అవుతుంది. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే కొన్ని కేసెస్ ని భద్రపరుస్తారనమాట. సిమిలర్ కేసెస్ ఎప్పుడైనా ఫ్యూచర్ లో వచ్చినప్పుడు దానికి ఎగ్జాంపుల్ గా వీటిని అనౌన్స్ చేస్తారు. వాటిని కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఒక కేసు. మన స్టూడెంటే అనంతపూర్ అతంది. మనోడు ఆల్రెడీ కానిస్టేబుల్ గా ఉన్నాడు. ఎస్ఐ ఎగ్జామ్ రాసాడు. ఎస్ఐ ఎగ్జామ్ రాసినప్పుడు అతను బీసీ ప్లస్ స్పోర్ట్స్ కోటా కూడా ఉంది. రెండు ఉన్నాయి. అర్థమైంది కదమ్మా? బీసీ ప్లస్ స్పోర్ట్స్ రెండు ఉన్నాయి. బీసీ ప్లస్ స్పోర్ట్స్ కి 53 కట్ ఆఫ్. ఓకే. ఓన్లీ బీసీకి కట్ ఆఫ్ 54. ఇతనికి ఎగ్జాక్ట్ గా 53 మార్క్స్ వచ్చాయి. జాబ్ రావాలా వద్దా? కానీ రాలే. ఎందుకంటే ఇతనికంటే ముందున్నటువంటి పర్సన్ కూడా బీసీ కోటా ఉంది, స్పోర్ట్స్ ఉంది. కానీ అతనికి 54 మార్క్స్ వచ్చాయి. వినండి, మొత్తం వినండి. అతనికి 54 మార్క్స్ వచ్చాయి. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు 54 వచ్చినటువంటి ఇతనికి బీసీ కోటాలో ఇచ్చి ఇతనికి స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాలిగా. కానీ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఇతనికి స్పోర్ట్స్ కోటాలు ఇచ్చింది. 54 వచ్చిన అతనికి స్పోర్ట్స్ కోటాలో ఇచ్చింది. దానివల్ల మనోడికి రాలే. మేమంతా కలిపి ట్రిబ్యునల్కి వెళ్ళాం. ట్రిబ్యునల్ మనోడికి ఫేవర్గా చెప్పింది, ఇతనికి ఇవ్వాల్సిందే అని చెప్పింది. డిపార్ట్మెంట్ హైకోర్టుకి వెళ్ళింది. డిపార్ట్మెంట్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా
ఇతనికి ఫేవర్గా చెప్పింది. డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టు పోయింది. డిపార్ట్మెంట్ అంత ఈజీగా ఇవ్వదు, ఎందుకంటే వాళ్ళ పరువు పోద్ది కదా, అంత ఈజీగా ఇస్తే ఇవ్వదు. సుప్రీంకోర్టుకి వెళ్తే అప్పుడు సుప్రీంకోర్టు యూపీఎస్సి వర్సెస్ ఉన్ని కృష్ణన్ అనేటువంటి ఒక కేసు ఉంది. ఉన్ని కృష్ణన్ వర్సెస్ యూపీఎస్సి అనేటువంటి ఒక కేసు ఉంది. ఆ కేసు విషయంలో ఇదే జరిగింది. అర్థమైందమ్మా? ఇదే జరిగింది. కాబట్టి ఇతనికి ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఈ కేసులో దేంట్లో మన 53 వచ్చినటువంటి ఇతనికి స్పోర్ట్స్ ప్లస్ బీసీ కోటా కింద జాబ్ ఇవ్వండి. అర్థమైందా? లేకపోతే జాబ్ క్రియేట్ చేయండి, కానీ జాబ్ ఇవ్వండి. అతనికి ఈ 54 కోటా వచ్చినకి బీసీ కోటాలో ఇవ్వండి అని చెప్పింది. అప్పటికి మనోడు కానిస్టేబుల్, దాదాపు 12 ఏళ్ళు అయింది కోర్టులో కేసు నడవబట్టి. మొన్న జడ్జిమెంట్ వచ్చింది, అంటే 2019లో వచ్చింది జడ్జిమెంట్. ఏమని చెప్పింది అంటే, ఇన్నేళ్లలో అతనికి వచ్చేటువంటి శాలరీ ఎంత ఉంటుందో ఎస్ఐకి, కానిస్టేబుల్ శాలరీ పోగా మిగతాది ఇచ్చేసేయండి. ప్రమోషన్స్ ఏమేమి ఉంటాయో అన్ని ప్రమోషన్స్ ని తిరిగి ఇచ్చేసేయండి. ట్రైనింగ్ కండక్ట్ చేసి జాబ్ ఇవ్వండి అని చెప్పింది. ఇప్పుడు జాబ్ ఇచ్చారు. అంటే మనోడు ఇప్పుడు డైరెక్ట్ ఎస్ఐ అయిపోయాడు. 1 year చేస్తే తను ఇప్పుడు సిఐ అవుతాడు. 1 year చేస్తే సిఐ అవుతాడు, ఇంకా అంతే. అర్థమైందమ్మా? అట్లా కొద్దిగా లేట్ అయింది, కొంచెం లేట్, ఒక 12 ఏళ్ళు లేట్ అయింది అంతే. న్యాయం అయితే జరుగుద్ది అంతే, న్యాయం అయితే జరుగుద్ది అంతే. డబ్బులు వచ్చినాయి, యాజ్ వెల్ యాజ్ ప్రమోషన్ కూడా వచ్చింది డైరెక్ట్. అర్థమైందమ్మా? ఇట్లాంటి కేసెస్ ఉంటాయి అన్నమాట కొన్ని. రైట్, ఇట్లాంటి సిమిలర్ కేసెస్ కొన్ని చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, ఏకే గోపాలన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు ఉంది. ఏం కేసు అన్నా? ఏకే గోపాలన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు ఉంది. ఇది ఫండమెంటల్ రైట్స్ మీద వచ్చినటువంటి కేసు. ఏం కేసు అన్నా? ఫండమెంటల్ రైట్స్ మీద వచ్చినటువంటి కేసు ఇది. ఏం కేసు అన్నాం? ఏకే గోపాలన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు. ఏమని చెప్తుంది సార్ ఈ కేసు అంటే, ఈ కేసు విషయంలో ఏమంటున్నారంటే, ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్మెంట్ చేసేటువంటి రైట్ పార్లమెంట్ కు లేదు, అకార్డింగ్ టు ఆర్టికల్ 13 అని చెప్తుంది. అర్థమైందమ్మా? అకార్డింగ్ టు ఆర్టికల్ 13 దర్ ఇస్ నో రైట్ ఫర్ పార్లమెంట్ టు మేక్ అమెండ్మెంట్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తుంది. అలాగే గోలక్నాథ్ అనేటువంటి కేసు ఉంది. గోలక్నాథ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక కేసు ఉంది. గోలక్నాథ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు ఉంది. గోలక్నాథ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో ఆర్టికల్ 13, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22. వాట్ ఈస్ ఆర్టికల్ 13? ఆర్టికల్ 13 ఏమన్నాం? పార్లమెంట్ అండ్ సుప్రీం కోర్ట్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు మేక్ లాస్ అగైన్స్ ఫండమెంటల్. వాట్ ఈస్ ఆర్టికల్ 19? 6 type of freedoms. ఏమన్నాం? ఆర్టికల్ 21 ఏమన్నాం? రైట్ టు లివింగ్, రైట్. ఆర్టికల్ 22 ఏమన్నాం? గట్టిగా ప్రొటెక్షన్ అగైన్స్. వీటికి వయలేషన్ జరిగినప్పుడు పీడీ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పింది. అర్థమైందమ్మా? పీడీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెక్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయొచ్చు అని చెప్పింది. షాబానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు ఉంది. ఏం కేసు అన్నా? షాబానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు ఉంది. ముస్లిం ఉమెన్స్ కి రైట్స్ ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి వీలు కల్పించింది ఈ కేసులో. ముస్లిం రైట్స్ కూడా వాళ్ళకు ఉండేటువంటి, ముస్లిం ఉమెన్స్ కూడా వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ ని యూటిలైజ్ చేయొచ్చు అని చెప్పినటువంటి ఫండమెంటల్ కేసు ఏది అంటే షాబానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు. అలాగే విశాఖ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు ఉంది. విశాఖ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో ఎట్ ద వర్కింగ్ ప్లేసెస్ సెక్సువల్ హెరాస్మెంట్ ఈస్ అబాలిష్డ్ అని ఈ కేసు తీర్మానం చెప్తుంది. వర్కింగ్ ప్లేసెస్ లో ఉమెన్స్ మీద సెక్సువల్ హెరాస్మెంట్ అనేది నేరం అని చెప్పేటువంటి కేసు ఇది విశాఖ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు. అలాగే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు ఉంది. లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఒక పర్సన్ అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒక మ్యారేజ్ మాత్రమే చేసుకోవాలి. అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒక మ్యారేజ్ మాత్రమే చేసుకోవాలి. అట్లా కాదని ఇంకో మ్యారేజ్ చేసుకుంటే ఫస్ట్ ఈ చేసుకున్న మ్యారేజ్ చెల్లదు ఒకటి. ఒకవేళ అతను ఇస్లాంలోకి మారి వేరే మ్యారేజ్ చేసుకున్నా కూడా చెల్లదు అని చెప్తుంది. ఎందుకంటే ఇస్లాం సాంప్రదాయం ప్రకారం నలుగురిని చేసుకోవచ్చు. అర్థమైందమ్మా?
అంటే ఇప్పుడు నేను ఒక భార్యను ఇప్పుడు ఆయన ఒక భార్యను చేసుకున్నాడు. ఆయన ఒక భార్యను చేసుకుని నాకు ఈ మొత్తం ఇంకొక ఆమెను చేసుకోవాలనుకుంటే హిందూ వివాహ చట్టం ప్రకారం నేరం అది. అయితే ముస్లిం సాంప్రదాయ ప్రకారం నడుస్తుందని చెప్పి నేను ఏం చేసిండు తెలివిగా ఇస్లాంలోకి మారిని ఇంకో పెళ్లి చేసుకుండు. అది కూడా వర్తించదు అని చెప్పే కేసు ఏది అంటే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు. అర్థమైందమ్మా? లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో హిందూ మ్యారేజ్ యాక్ట్ మీద క్వశ్చన్ చేస్తుంది అనమాట. అర్థమైందమ్మా? సో ఇట్లాంటి వాటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఇలాంటి కేసెస్ వస్తే దీనికి ఎగ్జాంపుల్ జడ్జిమెంట్స్ ఇవ్వచ్చు. అది కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. దీని మీద కూడా కొలీజియంకి పవర్ ఉంటుంది. అర్థమైంది కదమ్మా? సో ఇకపోతే నెక్స్ట్ ఏమన్నాం సార్ అంటే సుప్రీంకోర్టు జస్టిస్ కానీ చీఫ్ జస్టిస్ కానీ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్స్ ఏముండాలి? ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే హీ మస్ట్ బి ఎక్స్పర్ట్ ఇన్ ద మైండ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ దృష్టిలో అయినా న్యాయ కోవిదుడై ఉండాలి. అది ఫస్ట్ క్వాలిఫికేషన్. రాష్ట్రపతి దృష్టిలో ఏమై ఉండాలి? ఎక్స్పర్ట్ ఇన్ లా ఉండాలి, న్యాయ కోవిదుడై ఉండాలి, ఫస్ట్ థింగ్. అలాగే సుప్రీంకోర్టులో 5 years ప్రాక్టీస్ చేసి ఉండాలి. రైట్. అలాగే ఏదైనా హైకోర్టులో జస్టిస్ గా అయితే 10 years, చీఫ్ జస్టిస్ గా అయితే 5 years ప్రాక్టీస్ చేసి ఉండాలి. అర్థమైందమ్మా? ఇవి క్వాలిఫికేషన్స్. మరి వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జస్టిస్? 65 years. 65 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు ఆ పదవిలో కొనసాగొచ్చు. రైట్. రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఏదైనా కమిటీస్ కి కమిషన్స్ కి చైర్మన్ గా ఉండాలి, కానీ కాన్స్టిట్యూషనరీ పొజిషన్స్ కి అపాయింట్ అవ్వద్దు. కానీ ఇప్పుడు ఇది విరుద్ధంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ ఎవరమ్మా? ఎవరైనా జస్టిస్ అయినా సుప్రీంకోర్టులో జస్టిస్ గా చేసిండు ఆయన. యాక్చువల్గా సుప్రీంకోర్టులో జస్టిస్ గా చేసిన ఆయన్ని గవర్నర్ గా నియమించొద్దు. అర్థమైందా? కానీ ఏమైంది? రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఆయన అపాయింట్ చేశారు. ఎగెనిస్ట్ ద కాన్స్టిట్యూషన్ అది. అర్థమైందా? కాబట్టి ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి ఈరోజు సమాజంలో. రాజ్యాంగంలో చెప్పింది వేరు, రియల్ టైంలో జరిగేది వేరు. అర్థమైందమ్మా? దిస్ ఇస్ వాట్. మరి ఎవరు యాక్షన్ తీసుకోవాలి సార్? గవర్నమెంట్ మీద ఎవరైనా కేసు వేయాలి. ఎవరు వేయాలి? ఖర్చు అయ్యింది. ఎవడేస్తాడు, ఎవడేయడు. అర్థమైందా? ఎందుకంటే గవర్నర్ చేతిలో కొన్ని పవర్స్ ఉంటాయి. అది వాడిండి అనుకో మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం అయింది. అర్థమైంది కదా? అట్లా. కాబట్టి చూసుకొని చెప్పుకోవడానికే పనికొస్తాయి తప్ప నిజంగా జరిగేది వేరు కాన్స్టిట్యూషన్. రైట్. ఇది సుప్రీంకోర్టు జస్టిస్ కానీ చీఫ్ జస్టిస్ కానీ వాళ్ళకు ఉండేటువంటి పవర్స్ కానీ ఇవన్నీ. రైట్. ఇక్కడ వరకు యాక్చువల్గా మనకి సిలబస్. యాక్చువల్లీ స్టేట్ ఉండదు, కానీ నేను స్టేట్ గురించి బ్రీఫ్గా చెప్తాను అంతే. ఫస్ట్ గవర్నర్, అక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ గవర్నర్. ప్రెసిడెంట్ ఎవరు? ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా. గవర్నర్ ఎవరు? ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది స్టేట్. అర్థమైంది కదా? ఫస్ట్ పాయింట్ క్లియర్. ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? నామినల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, డిఫెక్టివ్ హెడ్ ఆఫ్ ది సేమ్. ఇక్కడ చెప్పండి. నామినల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, నామినల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, డిఫెక్టివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్. అర్థమైందమ్మా? సో వెన్ హీ ఈస్ గోయింగ్ టు బికమ్ డిఫెక్టివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీస్. అర్థమైందా? ఎమర్జెన్సీ టైంలో టైగర్ కి టైం వస్తుందని చెప్పుకున్నాం కదా మనం. అప్పుడు ఈయన టైగర్ ఎత్తాడండి. ఎవరైనా గట్టిగా. కానీ గవర్నర్ తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నర్ తమిళసై. అందుకంటే ముందు రామ్ లాల్ మాధవ్ అని ఒక గవర్నర్. అన్నగారు ఎన్టీ రామారావు గారు 1983లో సీఎం అయ్యిండు. సీఎం అయిన తర్వాత హార్ట్ ఆపరేషన్ జరుగుద్ది. ఆయనకి హార్ట్ ఆపరేషన్ కోసమని అమెరికా పోయిండు. హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికా పోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సీఎంని చేసిండు ఆయన. గవర్నరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అన్నగారు లేని చూసి సీఎంని చేసి పడేసిండు. మళ్ళా 85లో అన్నగారు వచ్చిండు. ఏందండి గవర్నర్ గారు ఇదేంది లెక్క అంటే మెజారిటీ ప్రూవ్ చేసుకోండి పార్లమెంట్ అసెంబ్లీలో అని చెప్పిండు. మళ్ళా అన్నగారు అసెంబ్లీలో మెజారిటీ ప్రూవ్ చేసుకొని మళ్ళీ సీఎం అయ్యిండు. అట్లా చేయొచ్చు. గవర్నర్కి ఫుల్ పవర్స్ ఉంటాయి. గవర్నర్ మామూలు పదవి కాదు. అర్థమైందా? కొన్నిసార్లు ఇందాక చెప్పుకున్నాం కదా మనం, క్లియర్ మెజారిటీ లేకపోయినా కూడా ఏం చేయొచ్చు? గవర్నమెంట్ని ఫామ్ చేసుకోమని చెప్పచ్చు. అర్థమైందమ్మా? అట్లా. అలాగే గవర్నర్ కోటాలో 1/6 ఆఫ్ ది ఎమ్మెల్సీస్ని అపాయింట్ చేయొచ్చు. 1/6 ఆఫ్ ది ఎమ్మెల్సీస్ని అపాయింట్ చేయొచ్చు. గవర్నర్ ఏం చేస్తుందంటే పా అని చెప్తుంది అంతే.
అప్పట్లో ఇక్కడ కౌశిక్ రెడ్డి అని ఒక క్యాండిడేట్ ఉంటాడు, వినరు కదా మీరు. అదే వాళ్ళ కూతురుతోటి బ్లాక్ మెయిలింగ్ చేయించి ఓట్లు వేయించుకున్నాడు. అర్థమైందా? నాకు ఓటు అయిపోతే సార్ ఎమ్మెల్యే కాకపోతే మేము ఫ్యామిలీ చచ్చిపోతామని చెప్పి బ్లాక్, అప్పుడు న్యూస్ లో కూడా ఉంది, మన గవర్నర్ కూడా చెప్పింది, కొంతమంది ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి గెలుస్తారు అని చెప్పి. ఇట్స్ రైట్ ఆర్ నాట్? అట్లా ఉండు. కొంతమంది ఆదంగాలు కూడా ఉంటారు దేశంలో, ఆడకూడదు దాంట్లో. అయితే ఈయన ఏం చేసింది సార్ అంటే, ఈయన పేరుని అప్పుడున్న గవర్నమెంట్ పంపించింది ఎవరి దగ్గరికి? గవర్నర్ దగ్గరికి, తమిళసై దగ్గరికి. ఒక్కటే మాట అన్నది, ఈయన ఏం చేసిండో ఒక ఘనకార్యం నాకు చెప్పు, నేను ఎమ్మెల్సీ చేస్తానని చెప్పింది. ఏం లేదు చెప్పుకోవడానికి, టుస్ అయింది. అర్థమైందమ్మా? మొన్నకు ఇద్దరు పేర్లు ప్రపోజ్ చేసిర్రు, హోల్డ్ అంతే. అర్థమైందమ్మా? అట్లా గవర్నర్కి అట్లాంటి యునానిమస్ పవర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి గవర్నర్ ఆమె తెలుసుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. అర్థమైందా? ప్రభుత్వాన్ని నిలబెట్టగలుగుతుంది, అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే సామర్థ్యం కూడా ఎవరికి ఉంటుందంటే గవర్నర్కి ఉంటుంది. పాపం తమిళసైకి వ్యతిరేకంగా చాలా ప్రయత్నాలు చేశారు ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ఆమె ఒక్కొక్కరిని ఇట్లా తీసి పడేసిందంతే. ఎగ్జాంపుల్, తమిళసై దగ్గరికి ఆర్టీసీ గవర్నమెంటైజేషన్ అనే బిల్ వచ్చింది. వస్తే నేను సంతకం పెట్టనని చెప్పింది ఆమె. ఇక్కడున్న ప్రభుత్వం వీళ్ళకి ఎమోషన్స్ రెచ్చగొట్టడం బాగా తెలుసు. ఏమని ఎమోషన్స్ రెచ్చగొట్టిర్రు? ప్రభుత్వం రెడీగా ఉంది మిమ్మల్ని గవర్నమెంట్ చేయడానికి, కానీ గవర్నర్కి ఇష్టం లేదు మిమ్మల్ని గవర్నమెంట్ చేయడం, గవర్నమెంట్కి ఇష్టం లేదు మిమ్మల్ని చేయడం అని చెప్పగానే వీళ్ళు ఏం చేసిర్రు? ఓ పెద్ద రహదారులు ఏమంటే నిరాహార దీక్షలు, సమ్మెలు, ర్యాలీలు గీలీలు చేసుకుంటా రాష్ట్రపతి భవన్ పోయినరు. ఆ లీడర్లు ఉంటారుగా కార్మిక సంఘాలకి పిలిచింది, కూర్చోబెట్టింది. ఉందా ఏమన్నా మీకు? ఉందా? ఉత్తగానే నమ్ముతున్నావు ఆయన? మీరు పోయి తడుగుడ్డతోటి కోస్తాడు గొంతు, మీరు జాగ్రత్త. ఫస్ట్ నాకు క్లారిటీ ఇచ్చినాక నువ్వు మాట్లాడన్నది. ఏమని చెప్పింది? ఆర్టీసీ ఆస్తులు ఉన్నాయి కదా, ఆర్టీసీ ఆస్తులు ఇప్పుడు ఆర్టీసీయా గవర్నమెంట్యా తెలియదు మేడం అన్నారు. నెక్స్ట్, ఇప్పుడు బస్సులు ఉన్నాయి కదా, ఈ బస్సుల్ని ప్రైవేట్ నడిపిస్తుందా గవర్నమెంట్ నడిపిస్తుందా? మాకు తెలియదు మేడం అన్నారు. అర్థమైందా? ఇప్పటి వరకు జీతాలు ఆర్టీసీ ఇచ్చిందిగా, భవిష్యత్తులో గవర్నమెంట్ ఇస్తుందా ఆర్టీసీ ఇస్తారా? తెలియదు మేడం అన్నారు. ఇవన్నీ తెలియకుండా ఏందిరా మీరు అని చెప్పింది. బయటకు వచ్చి గవర్నర్ మేడం ఏం చేసినా మా కోసమే చేస్తారు, కాబట్టి మేము గవర్నర్ మేడంకి మా మద్దతు పూర్తిగా సహకరిస్తున్నాము, కాబట్టి అందరూ సమ్మెలు ఆపేసేయండి అని చెప్పి ఆపేసిండ్రు. అట్లాంటి మనిషి ఆమె, చాలా పబ్లిక్, చాలా దగ్గరగా ఉండేటువంటి మనిషి ఆమె. అప్పుడు గవర్నమెంట్ కావాలని చెప్పి చాలా కాలం నిరాహార దీక్ష చేస్తే ఆమె పిలిచి మాట్లాడింది. అర్థమైందా? అట్లా గవర్నమెంట్ ఏమైనా తప్పులు చేస్తే మామూలు చేసుకోదామె. తమిళసై మామూలు కాదు, ఆమె సినిమా చూపిస్తుంది ఒక్కొక్కడికి. అట్లా అంతకంటే ముందు కిరణ్ బేడి ఉంటుండే, కిరణ్ బేడి పాండిచ్చేరికి, పుదుచ్చేరికి గవర్నర్గా చేసింది ఆమె. ఎన్నో సందర్భాల్లో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఏడ్చిండు లిటరల్ గా, ఇక్కడ మన రిపోర్టర్స్ దగ్గర పబ్లిక్ లా. ఎందుకు సార్ అంటే, ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ సీఎం పోవాలి, తర్వాత గవర్నర్ రావాలి. ముయ్యమే ముందల పోద్ది, రిబ్బన్ కట్ చేస్తే వస్తుంది. ఆ ఉన్నంతకాలం ఒక్క రిబ్బన్ కూడా సీఎం కట్ చేయలే. అమ్మా నేను ఎందుకు ఉండిగా, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎట్లాంటి మనిషి కిరణ్ బేడి అంటే, కిరణ్ బేడి వస్తుందని ఎవరైనా పోస్టర్లు వేస్తారు కదా ఫ్లెక్సీలు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంకొకసారి నా ఫ్లెక్సీ వేయకు, నువ్వు ఫ్లెక్సీ వేయకపోయినా నేను వస్తాను డబ్బులు ఇచ్చి వచ్చేది. ఎవడు ఫ్లెక్సీలో పెట్టేటోడు కాదు. సీఎం పోతే కూడా ఒక ఫ్లెక్సీ లేదు. సీఎం పోయేదే ఫ్లెక్సీల కోసం కదా, ప్రచారం కోసమే కదా. అట్లా చాలాసార్లు లిటరల్ ఏడ్చిండు పాపం. అందుకని ఇవాళ కొన్ని రాష్ట్రాలకి గవర్నర్ అంటే భయమేస్తుంది. తమిళనాడు రైట్, తమిళనాడు గవర్నర్ మొన్న అసెంబ్లీకి పోయిండు, 2 నిమిషాలు ఉన్నాడు కరెక్ట్గా, వచ్చేసిండు బయటికి. ఎందుకని? బడ్జెట్ సెషన్ చదవాలి కదా, ఇంట్లో మొత్తం తప్పులే ఉన్నాయి నేను చదవా అన్నాడు ఆయన. మొత్తం కరెక్ట్ చేసుకుని నేను చదువుతా అని చెప్పిండు. స్టాలిన్ ఇట్టనే చూస్తుండు పాపం. అర్థమైందమ్మా? అట్లాంటి చెయ్యొచ్చు గవర్నర్. అర్థమైందమ్మా? రవిప్రసాద్ రైట్, ఎంకే రవిప్రసాద్ గవర్నర్. సో ఆయన 2 నిమిషాలు ఉండి వెళ్ళొచ్చేసిండు, బిత్తరపోయిండు సీఎం దెబ్బకే. అట్లాంటి పవర్స్ ఉంటాయి గవర్నర్కి ఒక్కొక్కసారి. ఆడుకుంటారన్నట్టు వీళ్ళు ఒక్కొక్కసారి. రైట్, ఏవోతే మిగతావన్నీ సేమ్, ఎవ్రీథింగ్ ప్రెసిడెంట్ ఎట్లనో ఇక్కడ కూడా అంతే, ఎక్సెప్ట్ ఎలక్షన్ ఉండదు అంతే. గవర్నర్కి నామినేషన్ ఉంటుంది,
జనరల్ గా గవర్నర్ని ఎవరు నామినేట్ చేస్తారు? ప్రెసిడెంటే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తుంది. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిని గవర్నర్ కావాలంటే వాళ్ళే గవర్నర్ అయితే అంతే. ఇక అర్థమైందమ్మా? ఎసెన్షియల్ కండిషన్ ఏంటంటే పర్సన్ సేమ్ స్టేట్ అయి ఉండొద్దు. ఇది ఎసెన్షియల్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకడ రోషయ్య ఉన్నాడు. రోషయ్య పాపం ఎమ్మెల్సీ అయిండు, ఫినాన్స్ మినిస్టర్ అయిండు, సీఎం కూడా అయిండు. చివరికి సోనియా గాంధీ దగ్గరికి పోయి అమ్మ నాకు ఒక కోరిక మిగిలిపోయింది జీవితంలో, గవర్నర్ కావాలని, అది కూడా చేయండి అని చెప్పిండు. తీసుకుపోయింది, తమిళనాడులో వేసింది గవర్నర్గా. తమిళం రాదు, అయినా భరించిండు పాపం. అర్థమైందాం? సో ఇప్పుడు మన మన విద్యాసాగర్ రావు ఉన్నాడు, తీసుకుపోయి మహారాష్ట్రలో పడేసిండ్రు. బండారు దత్తాత్రేయ ఉన్నారు, పట్టుకుపోయి హిమాచల్ ప్రదేశ్లో వేసిండ్రు. హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ వేసింది, ఆ తర్వాత హర్యానాకు మార్చారు. అర్థమైందా? ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్, తర్వాత హర్యానాకు మార్చారు. ఎవరిని? బండారు దత్తాత్రేయ. అర్థమైందమ్మా? ఇట్లా ఏం చేయొచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంటే గవర్నర్స్ ని నియమిస్తుంది. మరి వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ గవర్నర్? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ది గవర్నర్? బై ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. 5 years కాదు, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు అంతే. రాష్ట్రపతి పోమంటే పోవాలంతే. ఇక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన కాడ ఆంధ్రప్రదేశ్కి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్డి తివారీ అని చెప్పి ఒక గవర్నర్ ఉంటుండే. మంచి కళాకారుడు ఆయన. మీకు అర్థమైంది కదా? ఇక చాలా మంచి కళాకారుడు ఆయన. అయితే ఒకసారి ఓ సంఘటన బయటపడింది. ఇక నేను చెప్పకూడదులే, కానీ ఇక మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. అది ఇక కొన్ని ఉంటాయి ఎట్లా అంటే, ఒకరోజు సడన్ గా ఎన్డి తివారీ ఒక హీరోయిన్ ఎవరో అట్లా రాష్ట్రపతి భవన్లో కనిపించారు. సినిమా హీరోయిన్ కనిపించారు. వెంటనే ఆయనే రిజైన్ చేసి వెళ్ళిపోయిండు. అట్లాంటి కళాకారుడు ఆయన. అర్థమైంది కదమ్మా? రైట్, ఎన్డి తివారీ. సో అట్లా జరిగింది ఆ రోజు. ఇట్లా గవర్నర్ అవసరమైతే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే పనిచేస్తాడు, లేకపోతే చేయడు. ఇంకా ఎవ్రీథింగ్ సేమ్ పవర్స్. ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయొచ్చు 356 ప్రకారం, ఎవ్రీథింగ్ సేమ్. ఈ కండిషన్ మాత్రం ఎక్స్ట్రా. ఇకపోతే నెక్స్ట్ ఏమందాం సార్ అంటే, ఇంకొక ఎసెన్షియల్ కండిషన్, అకార్డింగ్ టు ఆర్టికల్ 72 పార్డన్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఉంది. మరి గవర్నర్ కి కూడా పార్డన్ పవర్స్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. ఎక్సెప్ట్ సస్పెన్షన్ ఆఫ్ హ్యాంగింగ్ పనిష్మెంట్. ఉరిశిక్షని రద్దు చేసే అధికారం తప్ప మిగతావన్నీ ఉంటాయి ఈయనకి. ఒక ఉరిశిక్షను మాత్రం ఈయన రద్దు చేయలేడు. ఉరిశిక్షను రద్దు చేయడం తప్ప మిగతావన్నీ కూడా ఈయనకి సేమ్ గవర్నర్ లాగానే ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా? రైట్. ఇది ఓవరాల్ గా గవర్నర్. సేమ్ అక్కడ సీఎం, ఇక్కడ పిఎం. అక్కడ లోక్సభ, ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అక్కడ రాజ్యసభ, ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఒకసారి లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి మాట్లాడదాం. అన్ని స్టేట్స్ కి లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు. ఇండియాలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నటువంటి స్టేట్స్ ఎట్ ప్రెసెంట్ 6. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ కి ఉండేది, ఇప్పుడు లేదు. ప్రెసెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ విచ్ హాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 6 స్టేట్స్. ఏమేమి ఉన్నాయి? యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మన అదృష్టం ఏంటంటే పక్కపక్క రాష్ట్రాలన్నీ. యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. క్లియరిటీ వచ్చింది కదా? ఇందులో మెంబర్స్ ఎక్కడి నుంచి వస్తారు సార్ అంటే 1/3 ఆఫ్ ది మెంబర్స్. 1/3 ఆఫ్ ది మెంబర్స్. 1/3 ఆఫ్ ది మెంబర్స్ ని ఎవరు ఎన్నుకుంటారు అంటే లోకల్ బాడీ మెంబర్స్. లోకల్ బాడీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు 1/3 ఆఫ్ ది మెంబర్స్. ఇంకొక 1/3 ఆఫ్ ది మెంబర్స్ ని మున్సిపాలిటీస్ నుంచి కానీ లేదు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ లోకల్ బాడీస్ నుంచి కానీ ఎన్నుకుంటారు. 1/12 ఆఫ్ ది మెంబర్ ని గ్రాడ్యుయేట్స్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి ఇప్పుడు. గ్రాడ్యుయేట్స్. 1/12 ఆఫ్ ది మెంబర్స్ ని టీచర్స్. 1/6 ఆఫ్ ది మెంబర్స్ ని గవర్నర్. ఇది మొత్తం మీద ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 6. ఆంధ్రప్రదేశ్లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో అన్నగారు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అర్థమైందమ్మా? తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని ఆపేస్తే మళ్ళా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. మన జగనన్న ప్రస్తుతానికి ఇది వద్దు అంటున్నారు. ఇట్లా నడుస్తుంది. నెక్స్ట్ టైం వస్తే తీసేస్తాడు డెఫినెట్ గా. ఈ లోపు ఆంధ్రప్రదేశ్నే తీసేయచ్చు మన మ్యాప్లో నుంచి.
అంతే కదా, దిస్ ఈస్ వాట్ గోయింగ్ టు బి హ్యాపెన్, అంతే కదా, రైట్. కాబట్టి ఎన్ని స్టేట్స్కి ఉంది, 6 స్టేట్స్కి ఉంది. దీనికి చైర్మన్ ఉంటాడు, చైర్మన్ టెన్యూర్ ఎంత అంటే 6 years. అర్థమైందమ్మా? మెంబర్స్ యొక్క టెన్యూర్ ఎంత అంటే 6 years. అర్థమైందా? రైట్. ఇది ఓవరాల్గా, ఇవి ఓవరాల్గా మనకి సెంట్రల్ కానీ స్టేట్ కానీ. అక్కడ సెంట్రల్ అయితే సుప్రీంకోర్టు ఉంది, ఇక్కడ స్టేట్ అయితే హైకోర్టు ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ హైకోర్ట్స్ ఎన్ని ఉన్నాయి? 25 హైకోర్ట్స్ ఉన్నాయి. హైకోర్టు పరువులు అడుగుతాడు ఇక్కడ, అంటే ఏ స్టేట్ హైకోర్టు ఎక్కడ ఉంటుంది అంటాడు అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, జాగ్రఫీలో చెప్పాము మనం ఆల్రెడీ ఏ స్టేట్ హైకోర్టు ఎక్కడ ఉంటుంది అని చెప్పి, రైట్. సో ఏ స్టేట్ లో ఆ స్టేట్ లో లేనివి గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా అన్ని ఆ స్టేట్ లోనే ఉంటాయి. అర్థమైందా నేను చెప్పింది? ఏ స్టేట్ కి ఆ స్టేట్ క్యాపిటల్ లో హైకోర్టు ఉంటుంది, లేనివి గుర్తుపెట్టుకుంటే చాలు. లేనివి ఏంటి చూద్దాం ఒకసారి. ఒడిశా కటక్ లో ఉంటది. యాక్చువల్గా ఒడిశా క్యాపిటల్ ఏంటి? భువనేశ్వర్. కానీ ఎక్కడుంది హైకోర్టు? గట్టిగా ఆంధ్రప్రదేశ్ సేమ్, తెలంగాణ సేమ్, తమిళనాడు సేమ్. నెక్స్ట్ కేరళ క్యాపిటల్ ఏంటి? కానీ ఎర్నాకుళంలో ఉంటుంది హైకోర్టు, ఎర్నాకుళంలో ఉంది హైకోర్టు. పైన కర్ణాటక సేమ్. తర్వాత గోవా ముంబైలో ఉంది హైకోర్టు, ముంబైలో ఉంటుంది హైకోర్టు, రైట్. తర్వాత గుజరాత్ గాంధీనగర్ హైకోర్టు అహ్మదాబాద్లో ఉంటుంది, అహ్మదాబాద్లో ఉంటుంది. రాజస్థాన్ జైపూర్, జోధ్పూర్లో ఉంటుంది హైకోర్టు, జోధ్పూర్లో హైకోర్టు ఉంటుంది, జోధ్పూర్లో ఉంటుంది హైకోర్టు. పంజాబ్ చండీగఢ్, హర్యానా కూడా చండీగఢ్. హిమాచల్ ప్రదేశ్ సేమ్ ఉంటుంది. తర్వాత ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్, హైకోర్టు వచ్చి నైనిటాల్లో ఉంటుంది. హైకోర్టు ఎక్కడ? గట్టిగా, హైకోర్టు ఎక్కడ? నైనిటాల్లో ఉంటుంది హైకోర్టు, రైట్. తర్వాత యూపీ లక్నో క్యాపిటల్, హైకోర్టు ప్రయాగ్రాజ్లో ఉంటుంది, ప్రయాగ్రాజ్లో ఉంటుంది, అంటే అలహాబాద్లో ఉంటుంది ప్రయాగ్రాజ్లో, రైట్. సో తర్వాత మిగతావన్నీ సేమ్. తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్ గౌహతి హైకోర్టు 4 స్టేట్స్కి ఉంటుంది. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, అసోం, మిజోరాం, నాగాలాండ్. ఈ 4 స్టేట్స్ యొక్క హైకోర్టు ఎక్కడ? 4 స్టేట్స్ యొక్క హైకోర్టు ఎక్కడ? గౌహతిలో ఉంటాయి 4 స్టేట్స్ హైకోర్ట్స్. మిగతావి ఏ స్టేట్కి ఆ స్టేట్ క్యాపిటల్లో ఉంటుంది, అంతే. అర్థమైందమ్మా? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వచ్చి కోల్కతాలో ఉంటుంది. లక్షద్వీపులు వచ్చి కవరత్తిలో ఉంటుంది, రైట్. దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ వచ్చి ముంబైలో ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో ఉంటుంది. లడఖ్లో వచ్చి శ్రీనగర్లో ఉంటుంది. మిగతాదంతా సేమ్. అర్థమైందమ్మా? పుదుచ్చేరి వచ్చి చెన్నైలో ఉంటుంది. మళ్ళీ పుదుచ్చేరి హైకోర్టు ఇస్ ఇన్ చెన్నై. చాలాసార్లు క్వశ్చన్ ఏమంటుండంటే ఏ హైకోర్టు బెంచ్ ఎక్కడుంది అనేది క్వశ్చన్. ఇండియాలోనే హైయెస్ట్ హైకోర్టు బెంచెస్ ఉన్నటువంటి హైకోర్టు ఏది? గౌహతి. కమ్స్ అండర్ 4 స్టేట్స్. 4 స్టేట్స్ హైకోర్టు బెంచ్ ఇదే సింగిల్ హైకోర్టు. ఎక్కడ? గౌహతి, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మిజోరాం అండ్ నాగాలాండ్. క్లారిటీ వచ్చింది? నో ప్రాబ్లం, రైట్? ఎస్. ఇది మొత్తం మీద. ఇక లాస్ట్ నెక్స్ట్ టాపిక్ స్టాట్యూటరీ బాడీస్ అండ్ నాన్ స్టాట్యూటరీ బాడీస్. ఏంటి సార్ స్టాట్యూటరీ బాడీ, నాన్ స్టాట్యూటరీ బాడీ, కాన్స్టిట్యూషనరీ బాడీ అంటే ఆర్టికల్ మెన్షన్ చేసిరనుకోండమ్మా, అది కాన్స్టిట్యూషనరీ బాడీ, స్టాట్యూటరీ బాడీ. ఆర్టికల్ లేదు, యాక్ట్ ఉందనుకోండి, నాన్ స్టాట్యూటరీ బాడీ. అసలు ఏడీ లేదనుకోండి, అడ్వైజరీ బాడీ. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్, ఇంతకుముందు ఏంటి? ప్లానింగ్ కమిషన్. ఆర్టికల్ ఉందా? ఆర్టికల్ ఎక్కడిది? ఆర్టికల్ లేదు, దెర్ ఇస్ నో ఆర్టికల్, రైట్. పోనీ చట్టం ఉందా? లేదు. కాబట్టి ఏ కౌన్సిల్ ఇది? అడ్వైజరీ. ఏమన్నా? ఆర్టికల్, యాక్ట్ రెండూ లేకపోతే దాన్ని ఏమనాలి? రైట్. దీని గురించి నేను ఎకానమీలో చెప్తాను, ఇప్పుడు చెప్పా. ఎందుకంటే దీని గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ గురించి చెప్పాలా. ఈ రెండు చెప్పాలంటే గంట పడుతుంది మనకి. ఇప్పుడు చెప్ప మనం ఎకానమీలో చెప్పినాం కదా ఆల్రెడీ, అయిపోయింది దీని గురించి, రైట్. అడ్వైజరీ కౌన్సిల్ ఇది. నెక్స్ట్ ఎన్డీసీ ఉందమ్మా. ఆర్టికల్ లేదు, యాక్ట్ లేదు, ఏంటి మరి? గట్టిగా అడ్వైజరీ కౌన్సిల్, రైట్. చలో నెక్స్ట్ వన్ ఏమన్నాం సార్ అంటే కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆర్టికల్ కాబట్టి గట్టిగా స్టాట్యూటరీ బాడీ, రైట్. మరి కాగ్ ఎంతకాలం పనిచేస్తుంది అంటే 6 years ఆర్ 65 years. 6 years ఆర్ 65 years, ఎనీవన్. ఏది ముందైతే అది.
అంటే 60 ఏళ్ళకి 65 ఏళ్ళు ఏడు మళ్ళా ఆయన వయసు కానీ ఆయన సర్వీస్ కానీ ఏదైనా కన్సిడర్ చేస్తారు 6 or 65. కాకి ఒక చైర్మన్ ఉంటాడు, ఇద్దరు మెంబర్స్ ఉంటారు. అర్థమైందమ్మా? మరి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క బాధ్యత ఏంటి? ఆడిట్ చేయడం. ఏం ఆడిట్ చేస్తుంది? ఎక్సెప్ట్ పంచాయతీస్ ఆల్ ఆడిట్స్ ఇన్ ఇండియా మేడ్ బై కాగ్ ఓన్లీ. ఒక పంచాయతీల యొక్క ఆడిట్ మాత్రం చేయదు. దేశంలో ఆడిట్స్ అన్ని చేసే బాధ్యత ఎవరిది? మరి పంచాయతీలలో ఆడిట్లు ఎవరు చేస్తారు? విఆర్ఓ, విఆర్ఏ, సర్పంచ్, ఎంపీడీఓలు. దొంగలందరూ కలిపి ఊళ్ళు పంచుకుంటారు అన్నట్టు. ఎక్కడ ఎక్కడ? పంచాయతీలలో. అర్థమైందమ్మా? కాబట్టి ఎక్సెప్ట్ పంచాయతీస్ మిగతా ఆడిట్లన్నీ చేసేటువంటి బాధ్యత ఎవరిదమ్మా? గట్టిగా ఫస్ట్ కాగ్ చైర్మన్ గా నరహరిరావు ఉన్నారు. ఎవరున్నారు? నరహరిరావు ఉన్నారు, ఫస్ట్ కాగ్ చైర్మన్. ప్రజెంట్ ఎవరున్నారు మరి? గిరీష్ చంద్ర ముర్ము. ఎవరున్నారమ్మా? దేనికి? కాగ్ కి చైర్మన్ గా ప్రజెంట్. అర్థమైందా? ఫస్ట్ ఆయన ఎవరు? నరహరిరావు. ఏం పేరు? మనోడు తెలుగోడు కాబట్టి ఆయన గురించి చెప్తున్నాం అంతే. నరహరిరావు ఎవరైనా మనోడు ఫస్ట్ కాగ్ చైర్మన్. ఇది స్టాట్యూటరీ బాడీ. నెక్స్ట్ ఫినాన్స్ కమిషన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 280 ఫామ్ అయింది. ఈ ఆర్టికల్ గట్టి చెప్పాలా? రైట్. కాబట్టి ఇదే బాడీ. మరి ఫినాన్స్ కమిషన్ యొక్క పదవీ కాలం ఎంత? 5 years. ఎన్ని ఇయర్స్ అమ్మా? ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ చైర్మన్ కేసీ నియోగి. ఎకానమీలో చెప్పాం ఆల్రెడీ. 10th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ కేసీ పంత్. ఎవరన్నా? 11th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ కుస్రో. ఎవరన్నా? 12th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ రంగరాజన్. ఏం పేరన్నా? 13th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ విజయ్ కేల్కర్. ఏం పేరమ్మా? 14th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి. ఏం పేరమ్మా? 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్. ఎవరమ్మా? 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగేరియా. ఏం పేరమ్మా? సో వీళ్ళు 21 నుంచి 26 వరకు ఇస్తున్నారు. వీళ్ళు 26 నుంచి 31 వరకు ఇస్తారు ఈ రిపోర్ట్. ఎవరు? 16th ఫినాన్స్ కమిషన్. ఇది ఫినాన్స్ కమిషన్ అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? గట్టిగా. నెక్స్ట్ అటార్నీ జనరల్. ఏ జనరల్? ఏ ఆర్టికల్ అమ్మా? 76. ఏ ఆర్టికల్? దేశంలో ఫస్ట్ లాయర్ ఈయననే. ఫస్ట్ లా మెంబర్ ఎవరు అంటే ఈయననే, అటార్నీ జనరల్. వితౌట్ ప్రియర్ పర్మిషన్ ఈజ్ ఏబుల్ టు విజిట్ ఎనీ కోర్ట్ ఇన్ ఇండియా. ఎవ్వరి పర్మిషన్ లేకుండా భారతదేశంలో ఏ కోర్టుకైనా వెళ్ళొచ్చు. గవర్నమెంట్ తరపున వాదించేది ఎవరు అంటే ఈయనే. అర్థమైందా? స్టేట్ లో అయితే అడ్వకేట్ జనరల్ ఉంటాడు, సెంట్రల్ లో అయితే అటార్నీ జనరల్ ఉంటాడు. అర్థమైంది కదమ్మా? ఈ ఆర్టికల్ మన జైభీమ్ సినిమా చూశారు కదా మీరు. జైభీమ్ సినిమాలో కేసు వాదించడానికి చివరికి అటార్నీ జనరల్ వస్తాడు. ప్రభుత్వం తరపున వాదించడానికి ఎవరు వస్తారు? అటార్నీ జనరల్ వస్తాడు ప్రభుత్వం తరపున వాదించడానికి. అంటే ప్రభుత్వం తరపున వాదించేది ఎవరు? గట్టిగా ఫస్ట్ లా మెంబర్ గా ఈయననే ఉంటారు. దేశంలో ఏ కోర్టుకైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వితౌట్ పర్మిషన్ వెళ్ళొచ్చు. చాలా మంది ఫస్ట్ లా మెంబర్ అనగానే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటారు, కానీ ఎవరైనా అటార్నీ జనరల్. ఈయన కింద సాలిసిటర్ జనరల్ ఉంటారు. ఎవరుంటారమ్మా? ఈయనకి సపోర్ట్ చేస్తాడనమాట. జుడిషియరీ వింగ్ అంతా కూడా గవర్నమెంట్ కి సంబంధించి వీళ్ళిద్దరి చేతిలోనే పనిచేస్తుంది. అటార్నీ జనరల్ అండ్ సాలిసిటర్ జనరల్. క్లియర్ కదమ్మా? నెక్స్ట్ ఏమంటామంటే ఎలక్షన్ కమిషన్. విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 324. ఏ ఆర్టికల్ అన్నాం? ఆర్టికల్ 324. ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ 1950 జనవరి 25న ఫామ్ అయిందమ్మా. అందుకనే జనవరి 25ని ఏం డే? ఓటర్స్ డే. ఏం డే అన్నా? సో ఎలక్షన్ కమిషన్ కి ఒక ఎవరుంటారు? ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఉంటాడు, ఇంకా ఇద్దరు మెంబర్స్ ఉంటారు. వీళ్ళని ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్. గట్టిగా. రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇండియాలో ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ ని ఆపేయమని చెప్తుంది.
గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రచారాలు ఎక్కడ చేయొద్దు, ఎక్కడన్నా పోస్టులు గీస్టులు వేసినా పీక్ పడేయాలి, లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పే బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఎక్స్పెండిచర్ ఇన్ ఎలక్షన్స్ ని చూసే బాధ్యత కూడా వీళ్ళదే. ఎక్స్పెండిచర్స్ అంటే సో ఇప్పుడు మాక్సిమం ఒక కాన్స్టిట్యున్సీలో ఎంత ఖర్చు పెట్టాలి అంటే 40 lakhs ఖర్చు పెట్టాలి. పెద్ద కాన్స్టిట్యున్సీస్ అయితే 90 lakhs ఖర్చు పెట్టాలి. మరి 90 లక్షలే ఖర్చు పెడుతుర్రా? చివరి రోజు ఉంటే చూసిరా ఎలక్షన్ ముందు రోజు, ఆ రోజుకి సరిపోయి ఈ డబ్బులు. తెలుసు కదా, అసలైన ఎలక్షన్ ప్రచారం ఎప్పుడు సార్ అంటే ఎలక్షన్ ముందు రోజు. ఎందుకంటే ఆ రోజు తెల్లారి ఓటేయడానికి వస్తే వాడికి కళ్ళు కూడా సరిగ్గా కనబడవు. అర్థమైందా? తెలుసో లేదో మీకు విషయం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనే ఒక పార్టీ ఉంటుంది. అలా పార్టీ గుర్తయింది కారు. ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ కి రోలర్ గుర్తియొద్దు, చపాతీ కర్ర గుర్తియొద్దు, లారీ గుర్తియొద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసింది. ఎందుకని? మా కార్ అనుకొని వాటికి ఓటేస్తురని. అదే ఏ రేంజ్ లో రాపిస్తురో చూడండి. ఇక అంటే వాడు ఓటేయడానికి పోతే కారే లారే చపాతీ కర్ర అర్థం కావట్లే వానికి. కళ్ళంతా మైకం అయిపోయినాయి. అంతే కదా? ఇస్ ఇట్ రైట్? ఎవరికన్నా కార్కి చపాతీ కర్ర తేడా తెలియదమ్మా? ఇస్ ఇట్ రైట్ అన్నాడు. ఇప్పుడు కార్కి లారీకి తేడా తెలియదమ్మా? ఇస్ ఇట్ రైట్ అన్నాడు. అంటే మరి రాత్రంతా తాగితే పొద్దున పోయినాక కార్ లారీ కాదా? కార్ చపాతీ కర్ర కాదా? అందుకనే ఒకరోజు గ్యాప్ ఇవ్వాలి వాళ్ళకి మధ్యలో. పోయినాక కళ్ళు క్లియర్ కనపడతాయి, గుద్దుతారు దాని మీదనే. నీ అవన ఓటు పోయి ఏ దానికి ముందు కూడా పోపిస్తే ఒక కోటరు పోయి పంపిస్తే వాడిని. ఆడికి పోయినాక ఏం కనబడితే వానికి? ఇస్ ఇట్ రైట్ అన్నాడు. కారు లారీ అయింది, కారు చపాతీ కర్ర అయింది. మరి ఇస్ ఇట్ రైట్ అన్నాడు. అబ్బా దిస్ ఈస్ వాట్ గోయింగ్ టు. కాబట్టి ఇది మళ్ళీ ఏమంటారు, మా వాళ్ళు పెద్ద చదువుకోలేదు అందుకనే మాకేసే ఓట్లు అన్ని పక్కోళ్ళకి వేస్తారు అంటున్నారు. అది కాదురా నాయన, చదువుకోకపోతే కారు లారీ తెలియదా మనకి? రోజు చూస్తారా మనం కారు లారీ? అసలు మ్యాటర్ ఏంటి సార్ అంటే నువ్వు పోసే క్వార్టర్లో ఎక్కువ కలిసింది, అందుకనే కళ్ళు మైకమైన అడిగి పోయేసరికి. ఎస్ సార్ నువ్వు. అందుకనే ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, ఎవరు నాయన 2 రోజుల ముందు ఆపురా మీరు దాపుడు, క్లియర్ కనబడతాయి సింబల్స్ అని చెప్పాలి వాళ్ళకి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా ఎక్స్పెండిచర్ ని డిసైడ్ చేసేది కూడా వాళ్ళే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది తెలంగాణలో ఒక కాన్స్టిట్యున్సీలో, మునుగోడు అని చెప్పి. మునుగోడు ఎలక్షన్స్ లో గవర్నమెంట్ పెంచిన ఖర్చు 500 కోట్లు. మనం చెప్పిన మాట కాదు ఇది, అధికారికంగా ఆ పార్టీ వాళ్ళే పేపర్లు ఎంచుకున్నారు 500 కోట్లు ఖర్చు అయిందని. ఈ విషయం ఎలక్షన్ కమిషన్కి తెలియదా? పేపర్లు వేసినప్పుడు మరి యాక్షన్ తీసుకోవాలా వద్దా? తీసుకున్నారా? తీసుకోవాలి. ఎందుకని? అంతే, మొత్తం ఆలీబాబా అరడజన్ దొంగలు ఇదంతా. ఏమో రైట్ అన్నాడు. వాళ్ళకి తెలియకుండా ఖర్చు పెట్టిరా? పేపర్లో కూడా వేసారు కదా, ఎంక్వైరీ చేయాలి కదా, యాక్షన్ తీసుకోవాలి కదా. తీసుకున్నారా? తీసుకో. నువ్వు నేను చెప్పుకుంటాను అనుకొస్తుంది అంతే. ఇది నిజంగా వేరు. అవునా కదమ్మా? అది. ఇక నెక్స్ట్, ఇంకా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఎలక్షన్ కంటే ముందు అట్లీస్ట్ 48 hours ముందు క్యాంపెయినింగ్ ని ఆపేయమని చెప్పాలి. 48 hours ముందు క్యాంపెయినింగ్ ఆపేయమని చెప్పాలి. బాధ్యత కూడా ఎవరిది? అంతే. టైమింగ్స్ అంటే మార్నింగ్ ఎప్పుడు ప్రచారం స్టార్ట్ చేయాలి, నైట్ ఎప్పుడు ప్రచారం క్లోజ్ చేయాలి చెప్పే బాధ్యత కూడా ఎవరిది? ఎలక్షన్ కమిషన్. ఇంకా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే సింబల్స్ ని కూడా వెదర్ ఏ పార్టీ, నేషనల్ పార్టీ ఆ రీజనల్ పార్టీ అని డిసైడ్ చేసేది కూడా ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఏదైనా ఒక పార్టీ నేషనల్ పార్టీ కావాలి అంటే ఏంటి క్వాలిఫికేషన్? అట్లీస్ట్ 4 states లో 6% ఆఫ్ ది ఓట్స్ పోల్ అయి ఉండాలి. అర్థమైందమ్మా? అట్లీస్ట్ 4 states లో 6% ఆఫ్ ది ఓట్స్ పోల్ అయి ఉండాలి. లేదు ఏదైనా మోర్ దెన్ 2 states లో రీజనల్ పార్టీగా రికగ్నైజ్ అయి ఉండాలి. రీజనల్ పార్టీగా రికగ్నైజ్ అయి ఉండాలి. అర్థమైందమ్మా? సో అప్పుడు ఆ పార్టీ ఏమైంది? నేషనల్ పార్టీ అయింది. హౌ మెనీ నేషనల్ పార్టీస్ ఆర్ దేర్ ఎట్ ప్రెసెంట్ ఇన్ ఇండియా? గట్టిగా రైట్. సో నేషనల్ పార్టీ స్టేటస్ పోయింది ఎవరికి అంటే సిపిఐకి పోయింది. అర్థమైందమ్మా? కొత్తగా వచ్చింది ఎవరికంటే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది. రైట్. చాలాసార్లు క్వశ్చన్ అడిగారు, ఈ పార్టీలను ఎవరు స్టార్ట్ చేసిరని. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీ, ఎల్కే అద్వానీ,
ఎల్కే అద్వానీ, బైరాన్ సింగ్ షెకావత్. సిపిఎం ఎంఎన్ రాయ్, డెమోక్రటిక్ పార్టీ కదమ్మా, ఎంఎన్ రాయ్, రైట్. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఏఓహ్యూమ్ డబ్ల్యూసి బెనర్జీ, రైట్. బహుజన్ సమాజ్వాద్ పార్టీ కాన్షీరామ్ ఎవరమ్మా, కాన్షీరామ్ స్టార్ట్ చేశారు, రైట్. నెక్స్ట్ తృణమూల్ కాంగ్రెస్ కింద ముందు ఉండేది, ఇప్పుడు లేదు, తీసేసారు. అర్థమైంది కదా ఇట్లా. సో మొత్తం మీద ఇవి నేషనల్ పార్టీసా కాదా డిసైడ్ చేసేది ఎవరు అంటే ఎలక్షన్. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కూడా నేషనల్ పార్టీ అంటున్నారు, మరి అనొచ్చా? అందులో ఒక్కటన్నా ఉందా? అర్థమైందా? ఏం లేదు. చెప్పుకుంటే కాదు, ఇవన్నీ ఉంటే అయింది. అర్థమైందా? కాబట్టి కాదు. వైఎస్ఆర్సీపీ కూడా నేషనల్ పార్టీ అని చెప్పుకుంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా నేషనల్ పార్టీ అని చెప్పుకుంటుంది. కాదు. నేషనల్ పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు అంటే లోకేష్ బాబు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు అంటారు ఆయన్ని. అవునా కదా? జాతీయ హోదా లేనప్పుడు జాతీయ అధ్యక్షుడు ఉంటే ఎందుకు లేకపోతుంది? అందుకనే లోకేష్ బాబుని పెట్టారు దానికి. అర్థమైందా? అట్లా ఇది మొత్తం మీద మనకి వెదర్ ఏ పార్టీ రీజనల్ పార్టీ ఆర్ నాట్ అని డిసైడ్ చేసేది కూడా ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్. రీజనల్ పార్టీ అవ్వాలా లేదా అంటే అట్లీస్ట్ ఒక సీట్ అనే గెలవాలి. ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు గ్లాసు ఒక సీట్ గెలిచింది, రీజనల్ పార్టీ ఉంది, లేదు అంటే గ్లాస్ బగిలేది. అర్థమైందమ్మా? విజిల్ ఒక సీట్ గెలిచింది అప్పుడు, జయప్రకాష్ నారాయణన్ లోక్సత్తా అది ఉందని కూడా తెలియదు మీకు. జయప్రకాష్ నారాయణ అని లోక్సత్తా పార్టీ పెట్టిండ్రు ఆయన, విజిల్ గుర్తు. కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ సీట్ గెలిచిండు ఆయన, ఒక్క సీటే గెలిచిండు ఆయన, రీజనల్ పార్టీ. అర్థమైందమ్మా? అలాగే ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసే పార్టీలకి సింబల్స్ ఇచ్చేది కూడా ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు వీళ్ళకి నచ్చిన సింబల్స్ ఇస్తారా? వాళ్ళు ఇచ్చిందంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలా? వాళ్ళు ఇచ్చిందంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, వీళ్ళకి నచ్చినవి తీసుకోవడానికి వీలు లేదు. అర్థమైందా? కాబట్టి ఒక 4-5 సింబల్స్ ఇస్తారు, వీళ్ళకి సెలెక్ట్ చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బాధ్యత అంతా ఎవరిది? ఎలక్షన్ కమిషన్. గట్టిగా ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కి యునానిమస్ పవర్స్ ఉంటాయి ఓవరాల్ గా. అర్థమైందమ్మా? సో ఇది ఓవరాల్ గా మనకి ఏ కమిషన్ అయినా ఎలక్షన్, గట్టిగా ఎలక్షన్ కమిషన్. నెక్స్ట్ ఎస్సీ కమిషన్. ఏ ఆర్టికల్? 338. ఫస్ట్ లో ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండు కలిసి ఉండేవి. తర్వాత 2003లో రెండింటిని విడదీశారు. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ రెండు సపరేట్ అయిపోయాయి. అప్పుడు 338 ఎస్సీ కమిషన్ కి వచ్చింది, 338A ఎస్టీ కమిషన్ కి వచ్చింది. మరి ఎస్సీ కమిషన్ కి 1+3 మెంబర్స్ ఉంటారు. 1+3 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ యొక్క టర్మ్ ఎంత అంటే 3 years. ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉండే వ్యక్తి ఎవరై ఉండాలి? హూ నోస్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎస్సీస్ అయి ఉండాలి. అదే కమ్యూనిటీ అయినా కాకపోయినా ఎస్సీలకు సంబంధించిన సమస్యలు వాటి మీద ఫైట్ చేసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఎసెన్షియల్ గా అది. ఇతనికి సెంట్రల్ మినిస్టర్ స్టేటస్ ఉంటుంది, రైట్. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. రెసిగ్నేషన్ ఎవరికి ఇవ్వాలి? ప్రెసిడెంట్కే ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ప్రెసిడెంట్కే ఇవ్వాలి. ఎవరైనా ఎస్సీ కమిషన్ ఎంతమంది ఉంటారు మొత్తం మీద? పదవీ కాలం ఎంత? రైట్. ఈయనకి ఏ స్టేటస్ ఉంటుంది? ఎవరై ఉండాలి? ఎస్సీల ప్రాబ్లమ్స్ తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఎస్సీల ప్రాబ్లమ్స్ కోసం ఫైట్ చేసిన వ్యక్తి అయి ఉండాలి. ఎస్టీ కమిషన్ 338 సేమ్ 1+3 మెంబర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, రైట్. నెక్స్ట్ బీసీ కమిషన్. బీసీ కమిషన్ ఇప్పుడు అకార్డింగ్ టు ఆర్టికల్ 10 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 105 ఏం చేశారంటే నేషనల్ స్టేటస్ ఫర్ బీసీ కమిషన్ ఇచ్చారు. నేషనల్ స్టేటస్ ఫర్ బీసీ కమిషన్. అలాగే ఓబీసీలు ఉంటారు కదమ్మా, ఓబీసీలని గతంలో సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసేది, ఇప్పుడు స్టేట్ కి ఇచ్చారనమాట పవర్స్. అంటే స్టేట్ ఏం చేయొచ్చు? వెదర్ ఏ కమ్యూనిటీ బీసీ ఆర్ నాట్ అని డిసైడ్ చేసే అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది? స్టేట్ కే ఉంది. ఇంతకుముందు సెంట్రల్ కి ఉండేది అనమాట. ఇప్పుడు ఆ పవర్ ఎవరికి ఇచ్చారు? అందుకనే నేషనల్ కమిషన్ ఫర్ బీసీని ఏర్పాటు చేశారు ఇప్పుడు బీసీ కమిషన్ ప్లేస్ లో. సో ఇది ఆర్టికల్ ఏ ఆర్టికల్ 340. ఇందులో 1+4 మెంబర్ 1+1+4 మెంబర్స్ ఉంటారు. అలాగే 3 years ఉంటారు టర్మ్. సేమ్ వీళ్ళు నియమించేది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. అర్థమైందా? వాళ్ళని డైరెక్ట్ ప్రెసిడెంట్, కానీ వీళ్ళని మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. అర్థమైంది కదా?
రైట్. ఇంకా ఏమన్నాం సార్ అంటే బీసీ కమిషన్ చైర్మన్ కూడా సేమ్ రిసిగ్నేషన్ ఎవరికి ఇవ్వాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి. నెక్స్ట్ మైనారిటీ కమిషన్. మైనారిటీ కమిషన్కి ఆర్టికల్ ఉండదు కాబట్టి నాన్ స్టాట్యూటరీ బాడీ ఇది. అర్థమైందమ్మా? చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి సేమ్ మైనారిటీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్. సో దీనికి చైర్మన్ గా ఎవరైనా రిటైర్డ్ జస్టిస్, చీఫ్ జస్టిస్లు వీళ్ళు దీనికి వస్తారు. తర్వాత ఉమెన్ కమిషన్, ఉమెన్ ప్రాబ్లమ్స్ గురించి ఫైట్ చేస్తారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ ఉమెన్ కమిషన్ యొక్క టెన్యూర్ ఎంత అంటే 5 years, ఎక్సెప్ట్ దీస్ పీపుల్ రిమైనింగ్ ఆల్ ఆర్ 3 years. వీళ్ళిద్దరు మాత్రం 5 years ఉంటారు, మిగతా అందరూ కూడా 3 years పనిచేస్తారు. ఇవి స్టాట్యూటరీ అండ్ నాన్ స్టాట్యూటరీ బాడీస్. లాస్ట్ టాపిక్ మనకి పంచాయతీరాజ్ సిస్టమ్. ఏం సిస్టమ్? పంచాయతీరాజ్ సిస్టమ్. ఫస్ట్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది చోళా డైనెస్టీ. ఆ రోజుల్లోనే వీళ్ళు కుండలలో ఓట్లేసే సిస్టమ్ తీసుకొచ్చారు. తాటి ఆకులు ఉంటాయి కదా, పామ్ లీవ్స్, వాటి మీద రాసి లోపలేసేది అనమాట, ముళ్ళుతోటి ఇట్లా గీసి లోపలేసేది అనమాట. అట్లాంటి సిస్టమ్ తీసుకొచ్చారు. ఫస్ట్ పంచాయతీరాజ్ సిస్టమ్ని తీసుకొచ్చింది చోళాసే. తర్వాత బ్రిటిష్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. బ్రిటిషర్స్ లో ఎవరైనా లార్డ్ రిప్పన్. ఏం పేరమ్మా? ఈయన సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకే ఈయనని ఫాదర్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ అంటాం. ఏమనాలమ్మా? ఫాదర్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ అంటాం. ఎవరిని? లార్డ్ రిప్పన్. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది, నెహ్రూ గవర్నమెంట్ ఫామ్ అయింది. 1952 అక్టోబర్ 2న సిడిపి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో వాట్ ఈస్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే బై ద కోఆపరేషన్ ఆఫ్ రూరల్ పీపుల్, డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఏరియాస్. కోఆపరేషన్ ఆఫ్ రూరల్ పీపుల్, డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఏరియాస్ అన్నాం. రూరల్ పీపుల్ ఎవరు కోఆపరేట్ చేయలే. ఎందుకు చేయలేదంటే సెంట్రల్ గవర్నమెంట్ 1500 రిలీజ్ చేస్తే స్టేట్కి వచ్చేసరికి 500 అయినాయి. ఏమైనాయి సార్? మధ్యలో మినిస్టర్లు ఉన్నారు కదా, వేసేసాం. ఈ నుంచి డిస్టిక్ వచ్చేసరికి 350 అయినాయి, ఎందుకంటే స్టేట్లో కూడా మినిస్టర్ ఉన్నాడుగా, ఆయన ఖర్చులు ఉంటాయి కదా, వేసేసాడు. ఈ నుంచి మండల్కి వచ్చేసరికి 150 అయినాయి, ఈ నుంచి విలేజ్కి వచ్చేసరికి 50 అయినాయి, ఈ నుంచి పబ్లిక్ వచ్చేసరికి మిగిలినవి 0. కోఆపరేషన్ ఎక్కడ ఉంటుంది? ఇంకా శ్రీరామ్ దాస్ సినిమా చూసారు మీరు, నవాబ్ దగ్గర నుంచి ఐస్ ముక్క రిలీజ్ చేస్తే ప్రజలకు వచ్చేసరికి మిగిలింది ఏంది? నీళ్ళే. అవునా కదా? ఇక్కడ ఆ నీళ్లు కూడా మిగిల్చలే, కక్కుర్తున్నాయలో నాకేసిండు, అట్లయిపోయింది. ఇంకా డెవలప్ అవుతాం మనం? కాలే. దీంతో 1953లో ఎన్ఈఎస్ఎస్ అనే ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, నేషనల్ ఎక్స్పాన్షన్ సర్వీస్ స్కీమ్ ప్రోగ్రామ్ వచ్చింది. అట్రప్లాఫ్ అయింది. ఒకటి ఆ మధ్య మోహన్ బాబు సినిమా వచ్చిందిగా, అట్రప్లాఫ్ సినిమా, సన్ ఆఫ్ ఇండియా, తెలుసు కదా? ఇది సన్ ఆఫ్ ఇండియా అయితే ఇది జిన్నా అయింది. జిన్నా వాళ్ళ కొడుకు తెలుసు కదా. ఇది సన్ ఆఫ్ ఇండియా అయితే ఇది జిన్నా అయింది. రెండు అట్రప్లాఫే. అర్థమైంది కదా? ఎవరు ప్రైమ్ మినిస్టర్? సారే. సార్కి అర్థం కాలే అసలు ఏమైతుంది అని. అప్పుడు 1957లో బల్వంతరాయ్ మెహతా, ఏ కమిటీ అమ్మా? బల్వంతరాయ్ మెహతా అని ఒక కమిటీ వేసిండ్రు. ఏమని చెప్పిండంటే, మనం ఏం చేసినా ఇండియాలో సక్సెస్ కావట్లే, అసలు ఎందుకు కావట్లే, మన ముఖం తీరు అట్లున్నదా లేకపోతే స్కీమ్లు అట్లున్నాయా ఏందే అని చెప్పి ఒక కమిటీ వేసిండ్రు. ఎవరైనా? ఏ కమిటీ? మొత్తం రీసెర్చ్ చేసి చెప్పిండి, సార్ ఇంట్లో సగం మీ ముఖం తీరుంది, సగం స్కీమ్స్ కూడా గట్లున్నాయి, మీ ముఖం చూసి ఎవరు రాట్లే దగ్గరికి అని చెప్పింది. చెప్పి 3 tier పంచాయతీరాజ్ సిస్టమ్. ఏం సిస్టమ్? గట్టిగా 3 tier పంచాయతీరాజ్ సిస్టమ్ని రికమెండ్ చేసిండ్రు. ఏముంటాయి? డిస్టిక్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, విలేజ్ ఉంటుంది. ఏమనాలి దీన్ని? 3 tier. డిస్టిక్ కి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటాడు, ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఉంటారు, డిస్టిక్ కలెక్టర్ ఉంటాడు, జెడ్పీటీసీ ఉంటాడు, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్ అంటారు. బ్లాక్ కి బీడీఓ ఉంటాడు, ఇక్కడ ఎంపీటీసీ ఉంటాడు, మండల పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్ అంటారు, ఇక్కడ విడిఓ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు. ఇది సిస్టమ్. ఏమన్నాం దీన్ని? 3 tier పంచాయతీరాజ్ సిస్టమ్.
మరి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్ రాజస్థాన్. రాజస్థాన్లోని నాగోర్ అనే జిల్లాలో ఇంట్రడ్యూస్ చేశారు 1959. అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు October 2nd. సెకండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ శంషాబాద్లో ఇంట్రడ్యూస్ చేశారు. మన శంషాబాదే 1959 November 1st ఇంట్రడ్యూస్ చేశారు శంషాబాద్. ఇది 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్. నెంబర్ ఆఫ్ టైం క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా రికమెండెడ్ బై, గట్టిగా, బల్వంతరాయ్ మెహతా. ఏం పేరన్నా? తర్వాత వచ్చినటువంటి జనతా గవర్నమెంట్ అశోక్ మెహతా అనే కమిటీ వేసింది. ఏ కమిటీ? ఈయన 2 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ అని రికమెండ్ చేశారు. ఏ టైర్? 1 డిస్టిక్ ఉండాలి, 2 విలేజ్ ఉండాలి. బ్లాక్ వద్దు, బ్లాక్ లెవెల్ అనే ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్తాడు ఆయన. తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గవర్నమెంట్ 64th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేసింది, ఫెయిల్ అయింది. విపి సింగ్ 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్ చేశాడు, ఫెయిల్ అయింది. పివి నరసింహారావు వచ్చాడు, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్ చేశారు, సక్సెస్. ఫ్రమ్ 1992 ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 40th ఆర్టికల్ యాడ్ చేస్తే మనం ఆర్టికల్ 243A టు ఆర్టికల్ 243O పాస్ అయింది. సార్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే ఎందుకు ఫెయిల్ అయింది, ఈయన ఇంట్రడ్యూస్ చేస్తే ఎందుకు సక్సెస్ అయింది? మర్మం తెలిసిన మనిషి పివి నరసింహారావు. వాళ్ళకంత తెలియదు. ఈయన కింది స్థాయి నుంచి పైకి వచ్చిండు, అపరిమితమైన మేధావి, ప్రజ్ఞాశీలి ఈయన. ఏమైంది అంటే, లీడర్ సినిమా చూసిండ్రా మీరు? లీడర్ చూసిరా? రానా ముఖ్యమంత్రి, గొల్లపూడి మారుతిరావు ఉంటాడు ఒక ఆయన, అప్పుడు ఎమ్మెల్యే. ఆయన బ్రేక్ ఇచ్చినప్పుడు గొల్లపూడి మారుతిరావు ఆయన రానా ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తుంటారు. రానా అడుగుతాడు ఆయన్ని, పెద్ద ఆయన ఈ బిల్ ఎందుకు పాస్ కాలేదు అని అడుగుతాడు ఆయన. ఆయన చెప్తాడు, చిన్న చేపలకి పెద్ద చేపల ఆహారంగా లేకుండా చేస్తున్నావు నువ్వు, బిల్ ఎట్లా పాస్ అయింది అంటాడు. అర్థమైందా? అంటే ఎంపీలకి ఎమ్మెల్యేలకి సర్పంచుల ఆహారం, మంత్రులకి ఎమ్మెల్యేల ఆహారం, మంత్రులు ముఖ్యమంత్రికి ఆహారం. అర్థమైందా? ఎవరో ఒకరికి ఆహారమే. ఇస్ ఇట్ రైట్ అన్నాడు. ఇప్పుడు సర్పంచులకు చెక్ పవర్ లేదంటున్నావు, అప్పుడు ఎమ్మెల్యేలకు ఆహారం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఈ చట్టం నుంచి రాజకీయ నాయకులకి మినహాయింపు కల్పించి బిల్లు పాస్ అయ్యింది అంటాడు. పోయి ఈ రాజకీయ నాయకులకి చట్టం నుంచి మినహాయింపు అంటాడు, యునానిమస్ గా బిల్ పాస్ అయిపోద్ది. అర్థమైందమ్మా? అట్లా ఆ రోజు చెక్ పవర్ ఎవరికి ఇచ్చారు? సర్పంచ్లకు ఇచ్చారు, బిల్లు పాస్ అయిపోయింది. ఎందుకంటే సర్పంచే కదా మొత్తం చేయాల్సింది కథ అంతా. అట్లా అర్థమైందమ్మా? సో ఇది ఓవరాల్ గా 243A టు 243O. సో దీన్ని బేస్ చేసుకొని మనం గ్రామ సభ, గ్రామ పంచాయతీ అంటున్నాం. గ్రామ పంచాయతీ అనేది స్టేట్ లిస్ట్ లో ఉంటదమ్మా, సెంట్రల్ లిస్ట్ కాదు, స్టేట్ లిస్ట్ లో ఉంటది. ఒక్కొక్క చోట ఒక్కొక్క చట్టం ఉంటది గ్రామ పంచాయతీస్కి. తెలంగాణలో గ్రామ పంచాయతీ యాక్ట్ ఉంటది, ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ యాక్ట్ ఉంటది, రాజస్థాన్ లో ఒకటి ఉంటది, ఉత్తరప్రదేశ్ లో ఉంటది. ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్కటి ఉంటది. ఓవరాల్ గా నేను కామన్ గా చెప్తున్నా. కామన్ గా పంచాయతీ అంటే మినిమం 500 పాపులేషన్ ఉండాలి. అర్థమైందమ్మా? తెలంగాణలో 300 పాపులేషన్ ఉంటే ట్రైబల్ ఏరియాస్ లో వాటిని పంచాయతీస్ చేయొచ్చు. 300 పాపులేషన్ మినిమం ఉంటే పంచాయతీ చేయొచ్చు ట్రైబల్ ఏరియాస్ లో. మిగతా వాటిలో అయితే మినిమం 500 పాపులేషన్ ఉండాలి. అర్థమైంది కదా? మాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే 25,000 వరకు పాపులేషన్ ఉండొచ్చు. ఇక్కడ 1+3 మెంబర్స్ ఉంటాడు. ఒక సర్పంచ్ ఉంటాడు, 3 వార్డు మెంబర్స్ ఉంటారు. అర్థమైందమ్మా? సర్పంచ్ కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. వార్డు మెంబర్స్ అందరూ కలిపి సర్పంచ్ ఎన్నుకుంటారు. అర్థమైందమ్మా? సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్ ఉంటారు. క్లారిటీ వచ్చింది కదా? రైట్. ఇకపోతే సర్పంచ్ మాక్సిమం పాపులేషన్ ఏమన్నా 25,000. ఇప్పుడు గ్రామ సభ అంటున్నాం. వాట్ ఈస్ గ్రామ సభ? అందులో ఉండేటువంటి ఓటర్స్ అంతా కూడా 18 years కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభలో మెంబర్స్ గా ఉంటారు. గ్రామ సభ అట్లీస్ట్ 4 times ఇయర్ లో మీటింగ్ జరగాలి. January 26, May 1st, October 2nd, August 15, 4 సార్లు జరగాలి. లీస్ట్ 2 times అయినా జరగాలి. ఆ 2 times కూడా జరగకపోతే సర్పంచ్ పదవి పోద్ది. అర్థమైందమ్మా? 4 సార్లు మీటింగ్ జరగాలి సంవత్సరంలో. ముహూర్తాలు 4 దేశంలో. ఏంటి ముహూర్తాలు? January 26, May 1st, October 2nd, January 26. 4 సార్లు జరగాలి. అట్లీస్ట్ 2 సార్లు జరగాలి, లేకపోతే సర్పంచ్ పదవి పోద్ది. అర్థమైందమ్మా? అట్లీస్ట్ 2 times జరగాలి, లేకపోతే సర్పంచ్ పదవి పోద్ది.
ఈ సమావేశాలు జరిగేటప్పుడు రసవత్తరంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో. సర్పంచ్ ఉంటాడుగా, చెప్తాడు, ఏ అత్తా నాకు ఓటేయి సార్, నేను ఇంట్లోకి వేస్తాను, అలా ఇంటి ముందరకు రోటేస్తా అంటాడు. ఎమ్మెల్యే ఎంపీ వేరే కాడు ఉంటాడు, సర్పంచ్ ఊర్లోనే ఉంటాడు. సమావేశాలు పెట్టినప్పుడు దొరుకుతాడు, పోతుంది గల్లా పట్టుకుంటుంది అత్త, ఏమరా బద్మాస్ ఏమన్నా వేయాలా, ఇంట్లోకి నల్లదెత్తా అన్న వేరి. నిజమైన ప్రజాస్వామ్యం కనిపిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో మనకి. Is it right or not? A real republic democratic system we can see in rural areas. Is it true or not? అది మరి సర్పంచ్ గా పోటీ చేయాలంటే క్వాలిఫికేషన్స్ ఏముండాలి? 21 years ఉండాలి. చదువుకోవాలనా? చదువుకోవాలంటే సర్పంచే ఉండడు, అంతే కదా. సర్పంచే లేడు ఫస్ట్ చదువుకోవాలంటే, చదువుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ఇంకా సెకండ్ వన్, ఆ విలేజ్ వాడు కావాలనా లేదా? పక్కా ఆ ఊర్లో ఆధార్ కార్డు ఉండాలి, ఆ ఊరు అయి ఉండాలి, ఓటింగ్ ఆ ఊర్లో ఓటు ఉండాలి. వేరే ఊరు నుంచి పోటీ చేయడానికి వీల్లేదు, ఇది ఎసెన్షియల్ కండిషన్. నెక్స్ట్ ఏ పదవిలో ఉండద్దు, అంటే గవర్నమెంట్ ఉద్యోగమో లేదంటే ఆల్రెడీ ఏదైనా పొజిషన్ ఉండద్దు, ఉంటే రిజైన్ చేయాలి. అన్నిటికంటే ఎసెన్షియల్ కండిషన్ ఆఫ్టర్ 1998 ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండొద్దు. 1998 తర్వాత మ్యారేజ్ అయి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండొద్దు, ఉంటే సర్పంచ్గా పోటీ చేయడానికి అర్హుడు కాదు. ఈయన మొత్తం చెప్తాయి, ఇంకా మొత్తం చెప్తాయి. ఆవేశపడద్దు, ఇప్పుడే నాకు తెలిసి అడుగుతావని. రైట్. అయితే తెలంగాణలో ఒక కేసు వచ్చింది. ఒక ఆయన సర్పంచ్ పోటీ చేయడానికి పోయిండు. బీఫామ్ ఇస్తారు, బీఫామ్ ఫిల్ చేయాలి. ఎలక్షన్ కమిషనర్ బీఫామ్ ఇచ్చిండు, ఫిల్ చేసిండు. మనోడు స్పౌస్ దగ్గర 2 పేర్లు రాసిండు, ఒక్కొక్కరి పక్కన 2 పేర్లు రాసిండు. రిటర్నింగ్ ఆఫీసరు ఈ ఎన్నిక చెల్లదని చెప్పిండు. మనోడు అడిగిండు, సార్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండొద్దు అన్నారు మీరు, నాకు ఇద్దరే ఉన్నారు, భార్యలో 2 ఉన్నారు, ఎట్లా చెల్లదన్నాడు. రిటర్నింగ్ ఆఫీసర్కి దిమా ఖరాబ్ అయింది దెబ్బకి. ఇది నా వల్ల కాదురా నాయన అని స్ట్రేట్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి పంపించారు. అక్కడ కూడా అంతే చెప్తాడు ఆయన, సార్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఏమన్నారు, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండొద్దు అన్నారు. భార్యల గురించి చెప్పిరా? మనకు ఇద్దరే పిల్లలు ఉన్నారు సార్, కాకపోతే భార్యలో 2 ఉన్నారు అంటాడు ఆయన. ఏం చేయాలో అర్థం కాక కోర్టుకు పంపించారు. జడ్జి ముందర కూడా అదే చెప్పిండు ఆయన. జడ్జి హౌస్ ఈజ్ అర్జెంట్ ఫర్ 1 week అని చెప్పిండు. దెబ్బకి మరి ఏం చేయాలి? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? వారం తర్వాత వచ్చినాక ఫస్ట్ వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టండి, 6 నెలలు జైలు శిక్ష, 1000 రూపాయల ఫైన్ కట్టించుకొని రిలీజ్ చేయండి అని చెప్పిండు. ఎందుకంటే 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక పర్సన్ ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవద్దు. ఇద్దరు భార్యలు ఎట్టుంటారు రాబే నీకు అని చెప్పి అరెస్ట్ చేశారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ కూడా ఆయన అడిగిన దాన్ని తప్పుపట్లే, ఇక్కడ కూడా. మీకు అర్థమైందా? చట్టం ప్రకారం తప్పు కాదు, ఈయన వేరే యాంగిల్లో తప్పది. ఆయన అడిగిన క్వశ్చన్ తప్పు కాదు. తర్వాత 73rd అమెండ్మెంట్ చేసి కింద భార్యలు కూడా ఒకరే ఉండాలని పెట్టారు. మనమే నేర్పిస్తాం తెలుగు ఎవరికైనా. అర్థమైందమ్మా? అట్లా ఇప్పుడు మనోడు అడిగినట్టు పెళ్లి చేసుకున్నాడు 98 తర్వాత, 2వ కానుపుల కవలలు పిల్లలు పుట్టిర్రు, అది కర్మయ్య, మనం ఏం చేయలేం దానికి, వాడు ఎలిజిబులే. అర్థమైందా నేను చెప్పిన మాట? ఫస్ట్ కానుపుల అబ్బాయి అమ్మాయి పుట్టిరమ్మా, 2వ కానుపుల కవల పిల్లలు పుట్టిరు, 3 అవుతారుగా మరి. అర్థమైందా? అప్పుడు ఎలిజిబులే. కానీ ఫస్ట్ కానుపుల కవలలు పుట్టినాక 2వ కానుపుకి ట్రై చేయద్దు మళ్ళా, అప్పుడు ఎలిజిబుల్ కాదు. అర్థమైంది కదా? రైట్. అంటే నువ్వు ఎన్ని కానుపులైనా చేసుకో, ఇద్దరు ఉండాలి. అర్థమైంది కదమ్మా? అది ఎసెన్షియల్ కండిషన్ అనమాట ఇక్కడ. శివ వచ్చింది కదా క్లారిటీ? ఇంకేమైనా డౌట్ ఉందా? రైట్. కాబట్టి దిస్ ఇస్ వాట్. అట్లా అదే కదా మనం చెప్పినాం. ఇప్పుడు ఫస్ట్ కానుపులో ఒకరు పుట్టారు,
తర్వాత రెండో కానుపులో కవలలు పుట్టినరు, అప్పుడు ఎలిజిబులే. కానీ ఫస్ట్ కానుపులో కవలలు పుట్టినాక మళ్ళీ రెండుకి ఛాన్స్ లేదు. అర్థమైందా? మీకు తెలుసో లేదో, అస్సాం స్టేట్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే గవర్నమెంట్ జాబ్ల నుంచి తీసేస్తారు. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఇంప్లిమెంటెడ్ దిస్ యాక్ట్. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే గవర్నమెంట్ జాబ్ నో. జాబ్ వచ్చినాక పుట్టిందనుకోండి మా, ఒకవేళ జాబ్ వచ్చినాక పుట్టినా కూడా తీసేస్తారు. ఆల్రెడీ ఉన్నోళ్ళకి జాబ్ ఇయ్యరుగా. అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఒకవేళ కింద ఆప్షన్ ఉంటుంది మ్యారీడా అని. ఒకవేళ మ్యారీడ్ అంటే కింద ఆప్షన్ ఉంటుంది పిల్లల పేర్లు రాయండి అని. అర్థమైందా? ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే హాల్ టికెటే రాదు. అర్థమైందా? ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ రాసినావు అనుకో కింద హాల్ టికెటే రాదుగా నీకు, అంటే నువ్వు ఎలిజిబుల్ కాదన్నట్టు. ఇది మంచి పాలసీ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి. లేకపోతే ఏంది, ఇవాళ సగం జనాభా రాజకీయ నాయకుల వల్లనే జరిగింది దేశంలో. అవునా కదా? ఇవాళ అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాం, ఎవరో ఒకడు అవు ఆయన మా నాయన పోయి ఉంటాడు, మళ్ళీ దానికి డిఎన్ఏ టెస్టు, ఆ టెస్టు, ఈ టెస్టు కాదా అవునా. ఎక్కడెక్కడ ఎవడెవడ ఏ చెట్లు పెడుతురో అర్థమైతలేదు దేశంలో. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఇందాక చెప్పిన ఎన్డీ తివారీ గురించి. ఎన్డీ తివారీకి ఆల్రెడీ ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక ఆమె, ఒక పాప ఎన్డీ తివారీ మా నాన్న అని కోర్టు పోయింది. చూడ్రి మరిగా ఇట్లుంది దేశంలో మాక్సిమం పీపుల్ ఇట్లా ఉన్నారు. ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఒక్కొక్క ఆయన 5 కూడా రెడీగా ఉన్నారు. ఇక అర్థమైంది కదా? ఇప్పుడు నలుగురిని వేసుకుండు, ఒక్కొక్కరికి 3 అయినరు. క్రికెట్ టీం ఇంట్లోనే ఉండే, అంతే కదా? అగో దిస్ ఇస్ వాట్ గోయింగ్ టు బి హ్యాపెన్. అవునా కదమ్మా? కాబట్టి ఇట్లా అన్నిట్లో పెట్టాలి. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఏదైనా సరే ఇద్దరు కంటే ఎక్కువ ఉండదు. ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేయడానికి లేదని పెడితే అప్పుడు ఇది కంట్రోల్ చేయగలుగుతాం మనం. ప్రస్తుతానికి సర్పంచ్ ఒకటే ఉంది కదా, మిగతా అన్నిటికీ పెట్టాలి. ఈవెన్ ఎంప్లాయ్మెంట్ లో కూడా పెట్టాలి. అప్పుడు మనం కంట్రోల్ చేయగలుగుతాం. లేకపోతే ఏంది, ఎక్కడ జర విస్ఫోటనం జరుగుతుంది భారతదేశంలో. ఎక్స్ప్లోజన్ ఆఫ్ పాపులేషన్ 142.5 crores. ఇవాళ మన చిల్లర ఉందిగా 42.5 crores ఈక్వల్ టు 5 continents. అర్థమైందా? చిన్న చిన్న కాంటినెంట్స్ ఉన్నాయి కదా, ఆర్కిటిక్, అంటార్కిటిక్, ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇట్లాంటి కాంటినెంట్స్, చిన్న చిన్న కాంటినెంట్స్ కలిపి మన జనాభా చిల్లర మంది, మొత్తం జనాభా కాదు మళ్ళా. అర్థమైంది కదా? ఇక చూడ్రి మరిగా ఎట్లుంది పాపులేషన్. సో దిస్ ఇస్ వాట్. ఇకపోతే ఇక్కడ పంచాయతీస్లో ఏంటి అంటే ట్యాక్సెస్ కలెక్షన్ రెస్పాన్సిబిలిటీ. అన్ని ట్యాక్స్లు ఉంటాయి. శ్మశాన వాటికల మీద ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్, ఆక్ట్రాయ్ ట్యాక్స్. హైయెస్ట్ కలెక్టెడ్ ట్యాక్స్ ఏంటి అంటే ఆక్ట్రాయ్ ట్యాక్స్. వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ సర్పంచ్? 5 years. క్లియర్ రైట్? ఎస్. ఇది ఓవరాల్ గా 73rd. 74th ఏమన్నాం? మున్సిపల్. ఇక్కడ సర్పంచ్ ఎట్లుంటాడో అక్కడ మున్సిపల్ కమిషనర్ ఉంటాడు చిన్న మున్సిపాలిటీస్ అయితే. మున్సిపల్ కార్పొరేషన్స్ కి అయితే మేయర్ ఉంటాడు. మెట్రోపాలిటన్ సిటీస్ కి కూడా మేయర్ ఉంటాడు. మేయర్ యొక్క పదవి కాలం ఎంత అంటే 5 years. రైట్? ఇది ఓవరాల్ గా మనకి పాలిటీలో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఎవరో సార్ అన్నారు సర్పంచ్కి శాలరీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉంటుందమ్మా. అర్థమైందా? ఇందాక ఎమ్మెల్యేలకు చెప్పినాం కదా మనం, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగాని. సర్పంచులు కూడా అట్లా. ఇప్పుడైతే మన కాడ 5,000 ఇస్తున్నారు. ఆయనకే 5,000 ఇస్తుంటే ఉప సర్పంచ్ లెక్కేసుకోవాలి దాన్ని బట్టి. అర్థమైందా? అదే సర్పంచ్ జీతంతో బతకడు, ఉప సర్పంచ్ జీతంతో బతకడు. మీకు అర్థమైంది ఇక. అట్లా ఏమైనా కోరికలు ఉన్నాయండి? రైట్, చలో దిస్ ఇస్ వాట్. అర్థమైంది కదమ్మా? స్టేట్ టు స్టేట్ వేరియేషన్ ఉంటుంది. ఒక స్టేట్లో ఎక్కువ, ఒక స్టేట్లో తక్కువ. ఎందుకంటే ఇది స్టేట్ లిస్ట్ లో ఉంటుంది కదమ్మా. స్టేట్ లిస్ట్ లో ఉండే ఫ్యాక్టర్ కాబట్టి ఆ స్టేట్ పంచాయతీరాజ్ యాక్ట్ ని బట్టి జీతం ఇస్తారు ఆయనకి. అట్లా. ఓకేనా? రైట్. సో తెచ్చుకున్నారా బుక్లెట్స్? అడగండి అమ్మా. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఇవి చెప్పేటప్పుడు చెప్తా, క్వశ్చన్స్ చెప్పేటప్పుడు చెప్తా, అందులో వస్తాయి కాబట్టి.
Question number 1. All right. Question number 1. How many fundamental duties are there set out of Part 4A, 51A out of Constitution of India? Gatiga. According to 42nd Constitutional Amendment, 10. According to 86, 1. So answer. Next. In the dash years 1978, the amendment eliminated the right to acquire, hold, and dispose of property, right to property as a fundamental right. Gatiga. 44th Constitutional Amendment. Next question. Who was the chairman of the drafting committee of Indian Constitution? Dr. B.R. Ambedkar. Next question. In the case of deadlock between the two houses of parliament, the joint sitting of the president presided over by the Gatiga Lok Sabha Speaker. Which article related to Jammu Kashmir has been right? So, from which country did Indian Constitution borrow idea of directive principles of state policy? Irish constituency. Which fundamental right, according to the Dr. B.R. Ambedkar, like the heart and soul of Indian Constitution? A right to constitutional remedies. A writ issued by the Supreme Court compiling a quasi-judicial public authority to the perform of mandatory duty. Mandamus. Next, in Parliament, who takes the final decision on whether a bill is money bill or not? Lok Sabha Speaker. Yeah. Next, in case the President of India wants to resign, he would address his resignation to the Vice President. Next, as per the Constitution of India, Supreme Court judges in India retire at the age of 65 years. Next, who was the first Chief Election Commissioner of India? Sukumar Sen. Right. Next, that is an extra constitutional body. Niti Ayog, because UPSC 316, Finance Commission 280, Election Commission 324, there is no article for Niti Ayog, right? Next, in which article of Indian Constitution is there mentioned about the abolition of untouchability? 17. The first general election in India, first amendment to the Constitution was held in 1951. Answer is 1951. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951లో జరిగింది. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1951లో జరిగాయి. వేడికి జరిగినాయి అంటే కొన్ని ప్రావిన్సెస్కి జరిగినాయి. మొత్తం త్రూఅవుట్ ఇండియాలో ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్కి 52 మార్చిలో జరిగాయి. అంతకంటే ముందు 51లో ఎలక్షన్స్ జరిగాయి. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 9th షెడ్యూల్కి జరిగింది. 9th షెడ్యూల్ ఏంటి? ల్యాండ్ రిఫార్మ్స్. ఏమన్నా? So first constitutional amendment is related to land reforms. 1951. So answer is 1951, not 52. Okay? Right. Which amendment of the Indian Constitution inserted the 3 words socialist, secular, integrity? Gatiga. 42nd Constitutional Amendment. Which constitutional amendment added the Part 4 Panchayat Raj system? 73rd. The Government of India Act 1930 was based on గట్టిగా సైమన్ కమిషన్ 1927 ఫెయిల్ అయింది. అందుకే మనోళ్ళని పిలిచిండ్రు, మాట్లాడిండ్రు, ఎక్కడికి అది కూడా ఫెయిల్ అయింది. తర్వాత ఈ యాక్ట్ వచ్చింది, చెప్పుకున్నాం కదా మనం. ఆన్సర్ ఈ సైమన్ కమిషన్. విచ్ వర్డ్స్ ద ఇన్సర్టెడ్ ప్రియాంబుల్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఇందాక క్వశ్చన్, ఇప్పుడు ఆన్సర్, అంతే కదా? రైట్. నెక్స్ట్, విచ్ ఫండమెంటల్ రైట్ ఈస్ అవైలబుల్ టు ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ? ఏవి కేవలం ఇండియన్ సిటిజన్స్ కి మాత్రమే అప్లికబుల్? ఏవి కేవలం ఇండియన్స్ కి అప్లికబుల్? ఏవి కేవలం ఇండియన్స్ కి మాత్రమే అప్లికబుల్? ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో, అదేమని ఏ ఆర్టికల్లో మనం కేవలం ఇండియన్స్ గురించే చెప్తున్నాం?
ఫర్ ఎగ్జాంపుల్ 14 ఉందనుకోండమ్మా, రైట్ టు ఈక్వాలిటీ, ఎవరికైనా ఈక్వాలిటీగా. 21 ఉందని రైట్ టు లివింగ్, ఎవరికైనా రైట్ టు లివింగ్. నెక్స్ట్ 22 ఉందనుకోండి, 1 క్రైమ్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్, ఎవరికైనా ఒకటిగా. 15 ఏమన్నాం, డిస్క్రిమినేషన్ ఇన్ గ్రౌండ్ ఆఫ్ క్యాస్ట్. ఇప్పుడు ఫారినర్ వచ్చిండో నీ కులం ఏంది అడుగుతామా? ఫారినర్ వచ్చిండో నీ మతం ఏంది అడుగుతామా? వచ్చిందా, చూసుకుండా పోయిందా, మనకేంది? ఎస్ ఆర్ నో? ఆన్సర్. నెక్స్ట్, డాష్ is a formal document to protect fundamental rights containing an order to the court to the government issued by the High Court or Supreme Court of India. ఏమంటారమ్మా? రిట్స్. Who is also known as the first chief law officer of India? Article 1 of the Constitution of India deals India, that is Bharat, shall be a. Which article of the Indian Constitution notes that no citizen of India shall be discriminated? In India, which kind of emergency can be proclaimed on the grounds of war or external aggregations? Emergency? National emergency. Next, under the which article of the Constitution of India emergency can be declared the grounds of failure of constitutional machinery of the state? 356. When did Indian Constituent Assembly adopted the Constitution? 26th November 1949. Who replaced Sachidananda Sinha, Chairman of the Constituent Assembly of India? Babu Rajendra Prasad. When did Indian Constitution came to effect? Effect. 1950? January 26th, right? Next. In which form of the government the final decision making power lies those elected by the people? Democracy. The Indian Constitution declares India as Gatiga Union of States. Next, when was the fundamental duties of Indian citizens incorporated? Fundamental duties ఎప్పుడు వచ్చాయి మనకి? 42nd Constitutional Amendment ఏ year లో? 1976. Answer is 76, right? Next, the maximum permissible gap between two sessions of the Parliament. According to the Constitution of India, how many members can be nominated to the Rajya Sabha by the President? Who is the ex officio chairman of Rajya Sabha? Which article of the Indian Constitution guarantees the protection of life and personal liberty? 21. Article. The Parliament has power to amend the provisions of the Constitution of India. Which article of the Constitution confers the powers of Parliament? 368, 20th part. Yes or no? అంతే కదమ్మా, డైరెక్ట్ ఆర్టికల్ కదా అది, ఒకటే ఆర్టికల్ ఉంటుందని చెప్పాం కదా. ఎస్ ఆర్ నో? మాట్లాడతలేరు ఎవరు? నెక్స్ట్, విచ్ షెడ్యూల్ వాస్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ బై ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్? Which constitutional amendment political defections were banned? 52. Anti-defection annam kadama. Next, which amendment of the Constitution was the voting age reduced from 21 to 18? Dash Constitutional Amendment Act 2002 provided the free and compulsory education. 86. Dash Constitution of India contains dash schedules. Which schedule of the Indian Constitution has provisions relating to the disqualifications of members of Parliament on the grounds of defection? 10th schedule. Bahujan Samaj Party was formed by Kanshiram. Evarama? India has taken concept of the judicial review from which of the following country? Judicial review from USA. Next, under the which article of Indian Constitution a citizen can move the Supreme Court of India if the fundamental rights are breached? Article 32. ఏమన్నా మనం రిట్స్, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, రేస్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. గట్టిగా ఆర్టికల్ ఏమన్నా రైట్ టు విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద డిపిఎస్పి? నెక్స్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిట్స్ కెన్ బి ఇష్యూడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? గట్టిగా. నెక్స్ట్, when which writs orders High Court, Supreme Court is sought to get
an order of an authority quast. గట్టిగా, which writ order High Court, Supreme Court is sought to get an order of an authority is quast. Quo warranto, by what authority, right? Next, in which article of the Indian Constitution is the procedure for the impeachment of the president? గట్టిగా, House of Indian Parliament are prorogued by whom? House of Indian Parliament are prorogued by whom? ప్రెసిడెంట్ చెప్పినాకనే ప్రోరోగ్ చేయాలన్నాం కదా, లాంగ్ టర్మ్ పోస్ట్పోన్మెంట్ ప్రెసిడెంటే కదమ్మా. నెక్స్ట్, according to the article 80 of Indian Constitution, Rajya Sabha can be have maximum number 250. Out of 250 members, how many are representatives of states and unions? 229 plus 4 అంటే ఎంత? మొత్తం మీద మొత్తం 245 కదమ్మా. సరే, మ్యాక్సిమం అడిగిండు కాబట్టి 250 అక్కడ 552, ఇక్కడ 250 మ్యాక్సిమం. 245 ప్లస్ 5 కదా, -12 చేయండి, ఆన్సర్ అదే. ఆన్సర్ ఈస్ 238. అంతే కదమ్మా. 12 నామినేటెడ్, వాళ్ళని తీసేస్తే మిగతా వాళ్ళంతా స్టేట్ యూనియన్ టెరిటరీ కదా. ఎస్ ఆర్ నో? అవునా కదా? నెక్స్ట్, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 75 Indian Constitution, the ministers are collectively responsible to the parliament in general and to the dash in particular. ఎవరికి రెస్పాన్సిబుల్? లోక్సభ కంబైన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ పార్లమెంట్, లోక్సభ ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రెసిడెంట్. స్కూల్ ఎగ్జాంపుల్ చెప్పినాం కదమ్మా మనం. నెక్స్ట్, మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఫర్ ఇన్ విచ్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్? వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ? The governor of an state is appointed by the, according to article 155. ఏ ఆర్టికల్ చెప్పాం గుర్తుందా? ప్రెసిడెంట్ అపాయింట్మెంట్స్ చెప్పినాం. ఆర్టికల్స్ అన్ని 75, 76 ఆర్టికల్స్ అన్ని చెప్పాం మనం, రైట్? అది. నెక్స్ట్, ది పంచాయత్ రాజ్ సిస్టమ్ వాజ్ ఫస్ట్ అడాప్టెడ్ బై Nagaur district, Rajasthan. The Supreme Court is empowered to settle election disputes of president and vice president. That is, ఇది నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తా వినండి. సుప్రీం కోర్టుకి 3 టైప్ ఆఫ్ పవర్స్ ఉంటాయి, సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్. ఒకటి అడ్వైజరీ, ఓకే. సెకండ్ వన్ ఒరిజినల్, నెంబర్ 3 అప్పీలేట్. 3 టైప్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. అడ్వైజరీ జ్యూరిడిక్షన్ అంటే ఏంటంటే ఆర్టికల్ 143. వాట్ ఈస్ ఆర్టికల్ 143? ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? సలహా అడగొచ్చు కదమ్మా. దట్ ఈస్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్ అంటారు దాన్ని. అర్థమైందా? అడ్వైజరీ జ్యూరిడిక్షన్ అంటారు దాన్ని. సెకండ్ వన్ ఏమన్నాం? సెకండ్ వన్ ఏమన్నాం? ఒరిజినల్ జ్యూరిడిక్షన్, అప్లేట్ జ్యూరిడిక్షన్. ఇప్పుడు ఆర్టికల్ 71 ఉంది. వాట్ ఈస్ 71? ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి డిస్ప్యూట్స్ వస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఎస్ ఆర్ నో? దాన్ని ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటారు. అంటే కాంట్రవర్సీస్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కమ్స్ అండర్ వాట్? గట్టిగా, స్టేట్ సెంట్రల్ స్టేట్ మధ్య కాంట్రవర్సీస్ వచ్చినాయి, అప్లేట్ జ్యూరిడిక్షన్. అర్థమైందమ్మా? అర్థమైందా? ఎన్ని జ్యూరిడిక్షన్స్ ఉంటాయి? ఏమేమి ఉంటాయి? నెంబర్ 1 ఏమన్నాం? అడ్వైజరీ, ఒరిజినల్, అప్లేట్. గుర్తుపెట్టుకోండి, అడ్వైజరీ అంటే ఆర్టికల్ 143, ఒరిజినల్ అంటే ఆర్టికల్ 71, అప్లేట్ అంటే కాంట్రవర్సీస్ ఆఫ్ స్టేట్స్ అండ్ స్టేట్, సెంట్రల్ అండ్ స్టేట్. సెంట్రల్ కూడా ఉండదు, సెంట్రల్ స్టేట్, స్టేట్, సెంట్రల్ స్టేట్. క్లియర్, రైట్? ఇప్పుడు చెప్పండి ఆన్సర్ గట్టిగా.
ఒరిజినల్ జ్యూరిడిక్షన్. ది ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. హైకోర్ట్ ఎవరు ఇక్కడ? లీలా సేత్. ఎవరమ్మా? సుప్రీంకోర్టులో అయితే అదే ఫస్ట్ ఉమెన్ సీఎం అయితే సుమిత్రా మహాజన్, సారీ సుచేత కృపలాని. ఎవరమ్మా? యూపీ స్టేట్ కి సీఎం ఆమె, ఫస్ట్ ఉమెన్ సీఎం అయితే. ఓకే, ఢిల్లీకి ఫస్ట్ ఉమెన్ సీఎం అయితే, ఢిల్లీకి ఫస్ట్ ఉమెన్ సీఎం సుష్మా స్వరాజ్. ఏం పేరు? గట్టిగా. నెక్స్ట్, which officer of the government of India has the right to take part in the proceedings of Parliament of India even though he is not a member? నేనే అని చెప్పిన మీకు, ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఇన్ దిస్ హాల్, ఐఎమ్ ద హెడ్ ఆఫ్ దిస్ హాల్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, ఫర్ విచ్ పీరియడ్ ఫైనాన్స్ కమిషన్ ఫార్మ్? 5 years. ఇందాకే వచ్చింది కదా మా 280. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, హూ కాన్స్టిట్యూట్స్ ద ఫైనాన్స్ కమిషన్ ఆఫ్టర్ ఎవ్రీ 5 years? According to article 280. Under the which article of Indian Constitution are Indian citizens guaranteed the right to 6 fundamental freedoms? 19. Which amendment to the Constitution introduced the goods and services tax? ఏమన్నా? 101. 122nd Constitutional Amendment Bill. బిల్ అయితే గట్టిగా, బిల్ అయితే గట్టిగా, బిల్ అయితే, యాక్ట్ అయితే రైట్. ఒకసారి ఇవి లైన్గా చెప్తాను, రాసుకోండి ఎక్కడైనా. 100 నుంచి చాలా ఇంపార్టెంట్, 100 నుంచి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 97 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 97 Constitutional Amendment. Formation of cooperative societies. Formation of cooperative societies. Formation of cooperative societies. 100th Constitutional Amendment. Development of common land boundary between India and Bangladesh. Development of common land boundary. Common land boundary. Development of common land boundary. Development of common land boundary between India and Bangladesh. India and Bangladesh. 101 GST. Next, 102 Constitutional Amendment. Establishment of NCBC, National Commission for Backward Classes. National Status for BC Commission అని కూడా రాయొచ్చు. National Status for BC Commission, NCBC. Next, National Status for BC Commission. NCBC అంటే National Commission for Backward Classes. 102. 103 Constitutional Amendment. EWS reservation. EWS, Economically Weaker Section Reservation. 10% reservation for EWS. 104 Constitutional Amendment. Extension of reservations for SC/STs for 10 years. Extension of reservations for SC/STs for 10 years. Extension of reservations for SC/STs for 10 years. Suspension of Anglo-Indian reservations. Then same, దాంట్లోనే suspension of Anglo-Indian reservations. One not 5 Constitutional Amendment. 105 Constitutional Amendment. 105 Constitutional Amendment.
State has a right to announce BC category, OBC category or BC category. OBC category. 100 BC OBC రెండు కూడా స్టేట్ కే. ఇప్పుడు ఇంతకుముందు బీసీ స్టేట్ కి, ఓబీసీ సెంట్రల్ కి ఉండేది, ఇప్పుడు రెండు స్టేట్ కి ఇచ్చారు. 106 1/3 1/3 రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్, 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్, 1/3 రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్, 1/3 రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్స్. 106 ఇప్పుడు 106 ఉన్నాయమ్మా. ఓకే రైట్. అన్నిట్లా ఆల్రెడీ పంచాయతీస్ లో 50% రిజర్వేషన్ ఉంది. 50% రిజర్వేషన్ ఇన్ పంచాయతీస్ ఇచ్చిన ఫస్ట్ స్టేట్ ఏది అంటే బీహార్. అర్థమైందా? ఇప్పుడు ఎడ్యుకేషన్ లో, ఎంప్లాయ్మెంట్ లో కూడా 1/3 ఆఫ్ రిజర్వేషన్స్, బట్ అకార్డింగ్ టు ద కేటగిరీ కూడా క్లాసిఫై చేస్తారు మళ్ళా. బట్ కామన్ రిజర్వేషన్ 1/3. నెక్స్ట్, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యాడెడ్ 9A the municipalities to the constitution? 74. Who declares the national finance emergency in India? President. Dash is a system of government in which the powers is divided between the central authority and the various constitute unity of the country, more than one levels of the government. Emana federal state. Right to vote is a లీగల్ రైటా, ఫండమెంటల్ రైటా, రెండువా కాన్స్టిట్యూషనల్ రైటా? రాజ్యాంగం కల్పించిన హక్క, ప్రాథమిక హక్క, చట్టబద్ధమైన హక్క. కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కదా. 326 అకార్డింగ్ టు ఆర్టికల్ 326 ఎవ్రీ పర్సన్ హూ ఆర్ కంప్లీటెడ్ దర్ 18 years హ్యాస్ రైట్ టు ఓట్. అర్థమైందా? నెక్స్ట్, how many members of Rajya Sabha retire from house every 2 years? 1/3. What is the minimum age laid down for a candidate to seek election to the Lok Sabha? The minimum age of a member of Rajya Sabha. Next, who was the first speaker of independent India's? G.V. Moulalankar, Ganesh Vasudev Moulalankar. The estimate committee consists of how many members? ఇక్కడ ట్విస్ట్ చూడండి. నేను ఏం చెప్పాను? రాజ్యసభ మెంబర్స్ ఉండరు అని చెప్పా. 30 members of Lok Sabha. That's all. There is no members from Rajya Sabha in estimating committee. Next, the chief minister is appointed by governor. Next, who is the authority to transfer, remove the judge of the one high court to another high court? Ready-ga? What is the tenure of the chief election commission? 6 years or 65 years. The chief election commission is appointed by president. Only one can be the ex officio chairman of planning commission, prime minister. What is the period of appointment of controller and auditor general? 6 years or 65 years. The number of subjects in the union list of Indian constitution 97/100 అని చెప్పా నేను. 97, బట్ ఇప్పుడు 100 ఉన్నాయని చెప్పాం మనం. గుర్తుందా? 97, 100, 61, 52 అని చెప్పుకున్నాం మనం. యాక్చువల్లీ 97 కనిపిస్తాయి, కానీ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. అర్థమైందా? నెక్స్ట్, సర్కారియా కమిషన్ విచ్ సేస్ అబౌట్ రిలేషన్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్. ఇది ఒక్కటి మనం చెప్పలేదు. సెంట్రల్ అండ్ స్టేట్ కుండే రిలేషన్స్ చెప్పేది ఏంటి? విచ్ ఛాలెంజెస్ పార్ట్ 11. వాట్ ఈస్ పార్ట్ 11? సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. దాన్ని ఛాలెంజ్ చేస్తుంది సర్కారియా కమిషన్. రైట్. నెక్స్ట్, which commission was appointed by the central government to examine issues related to the central state relations? Next, how many articles were there originally in Indian constitution? In India, which article of the constitution of India provided for formation of new states? Article 2 చెప్పచ్చు, 3 చెప్పచ్చు. ఇక్కడ ఫార్మేషన్ అన్నాడు కాబట్టి 2. అర్థమైందమ్మా? బైఫర్కేషన్ అంటే 3. The Constitution of India right to constitutional remedies 32.
Article 36 to 51 of Indian Constitution deals with Part 4 DPSPs. Which article of the Indian Constitution provides for the institution of Panchayat Raj system? 40. Which article in Indian Constitution states about fundamental duties? How many types of emergencies are envisaged by the Constitution? 3 types of emergencies. What is the period within which a proclamation of national emergency made by the president? Entama? 6 months. Question. What is the period within which proclamation of national emergency made by the president to be placed before each house of the parliament for approval? 1 month. Right. Next one. Which period below depicts the internal emergency in India under Article 352? Internal emergency 75 to since independence, how many times national emergency imposed in India? Next. Which type of emergency has not been declared so far in India? Constituent Assembly of India was formed in the year 1940. Constituent Assembly 1946. Next. What was the basics of constituting the Constituent Assembly of India? Into Cabinet mission. Next. Who was the temporary president of Constituent Assembly? Sachidananda Sinha. In which year was the Nationalist Congress Party formed? Adi Congress Party gaadu. Nationalist Congress Party. So Nationalist Congress Party అని ఒక పార్టీ ఉంది మన దేశంలో. ఈ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఫామ్ అయింది మనకి ఇండియాలో అంటే 1999 లో ఫామ్ అయిందబ్బా. 1999 ఉందా? 99 లో ఫామ్ అయింది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ది గవర్నమెంట్ ఈస్ బెటర్ దాన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ బికాస్ ఇట్ అలౌస్ అస్ టు కరెక్ట్ ఇట్ ఓన్స్ మిస్టేక్. ఏంటి? డెమోక్రసీ. తెలంగాణలో ఇదే చేసినాం కదా, మనం ఇదే వాడినాం కదా. గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయలేదు మనం ఇప్పుడు. ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చేయబోతున్నారు ఇదే మిస్టేక్ ని రెక్టిఫై చేసుకోబోతున్నారు. ఎస్ ఆర్ నో? రైట్. సో వాట్ ఈస్ ద మోటో ఇన్స్క్రైబ్డ్ అండర్ ద అవర్ నేషనల్ యాంథమ్? సత్యమే. అంతేగా? రైట్. 100 క్వశ్చన్స్ లో ఒక 2 క్వశ్చన్లు మనం డిస్కస్ చేయలేమా? అది కూడా ఒకటి కరెంట్ రిలేటెడ్. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అడగడు, అప్పుడు వాడు 10 ఏళ్ళు అయిందో 15 ఏళ్ళలో సెలబ్రేషన్ చేసుకోరు కాబట్టి అడిగిండు అంతే. కరెంట్ రిలేటెడ్ అది. ఓకేనా? అంటే మాక్సిమం రోజు క్లాస్కి వచ్చి ఇంటే సరిపోద్ది అంతే, ఇంకేమక్కర్లే. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్లే. రైట్. ఏం నోట్స్ చెప్పినా నేను ఇస్తా అని? నేను ఎప్పుడు చెప్పినా? ఇస్తా. వేరే దగ్గర మనం చెప్పడం అయిపోతుంది. లైక్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎట్లా జాగ్రఫీ పెట్టానో అట్లా నేను ఇది కూడా పెడతాను.